సో వన్స్ వి కంప్లీట్ ఈ బేసిక్ టాక్స్ ఎట్లా కాలిక్యులేట్ చేయాలని చూసిన తర్వాత దాంట్లో ఏమున్నాయి ఫస్ట్ దేర్ ఆర్ టాక్స్ రెజిమ్స్. అంతకంటే ముందు టాక్స్ రేట్స్ ఎట్లా జనరల్ టాక్స్ రేట్స్ అండ్ స్పెషల్ టాక్స్ రేట్స్. జనరల్ టాక్స్ రేట్స్ లో వి హ్యావ్ స్లాబ్ రేట్స్ అండ్ ఫ్లాట్ రేట్స్. స్పెషల్ టాక్స్ రేట్స్ ఆ కన్సెషనల్ టాక్స్ రేట్స్ ఉంటాయి. నౌ ఈ జనరల్ టాక్స్ రేట్స్ దగ్గరకు వచ్చేసరికి వి హ్యావ్ టూ రెజిమ్స్. అది ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఏఓపి బిఓ ఏజేపీ ఏఓపి బిఓఐ ఏజేపీలకి డిఫాల్ట్ ట్యాక్స్ రిజిమ్స్ లో కన్సెషన్ రేట్ లో అప్ టు ఎన్ని లాక్స్ వరకు ట్యాక్స్ లేదు? అప్ టు ఎన్ని లాక్స్ వరకు లేదు? 4 లాక్సే కదా! ఈ 4 కదా కనబడదా? సో 4 లాక్స్ వరకు దేర్ ఈస్ నో టాక్స్. దాన్ని ఏమంటాం మనం? టర్మ్. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అండర్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ ఈస్ 4 లాక్స్. ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? మేల్, ఫీమేల్ అట్లే ఉన్నాయా? ఏం లేదు కదా! అందరికి కూడా 4 లాక్స్. సో 0-4 లాక్స్ 0%. తర్వాత 4, 4, 4, 4 పెంచుకుంటూ పోవాలి. అప్ టు 24 లాక్స్ పెంచాలి. ఆఫ్టర్ 24 అంటే అబౌవ్ 24 యూ విల్ బి చార్జ్డ్ ఎట్ 30%. ఇవన్నీ కూడా స్లాబ్ రేట్స్, ఫ్లాట్ రేట్స్ కాదు. స్లాబ్ రేట్స్‌కి, ఫ్లాట్ రేట్‌కి డిఫరెన్స్ ఏంటి? స్లాబ్ రేట్ అన్నప్పుడు యువర్ కాలిక్యులేషన్ విల్ బి ఆ బ్లాక్‌కి ఎంత టాక్స్ పడతది? ఎవ్రీ బ్లాక్‌లో ఎంత టాక్స్ యూ విల్ కాలిక్యులేట్ అండ్ ఎట్ ది ఎండ్‌లో బేసిక్ టాక్స్ అనేది సమ్ చేస్తావు. అదే ఫ్లాట్ రేట్ అయితే ఇన్‌కమ్ ఇంటూ టాక్స్ రేట్. అది ఆ ఫ్లాట్ రేట్ టాక్సేషన్ అన్నాం. ఫైనా? తర్వాత ఏం డిస్కస్ చేసినాం? స్పెషల్ టాక్స్ రేట్స్ ఆఫ్ స్పెషల్ ఇన్‌కమ్ 112 గావచ్చు, 112A గావచ్చు, 111A గావచ్చు. దీస్ ఆర్ ది క్యాపిటల్ గెయిన్స్ నేచర్ అని చెప్పాను కదా! వాటి మీద ఈ డిఫాల్ట్ టాక్స్ రేట్స్ రావు. వాటికి స్పెషల్ రేట్స్ ఉంటాయి సెపరేట్‌గా. క్లియరా? నౌ దాని తర్వాత ఆప్షనల్ టాక్స్ రెజిమ్‌కొచ్చినామా? ఆప్షనల్ టాక్స్ రెజిమ్ కూడా ఇండివిడ్యువల్ హెచ్‌ఓఎఫ్, ఏఓపి, బిఓఐ ఏజేపీలకొచ్చినాం. బట్ ఇండివిడ్యువల్ వచ్చేసరికి హీ షుడ్ బి రెసిడెంట్ ఇండివిడ్యువల్ అండ్ హీ షుడ్ బి ఏజ్డ్ లెస్ దాన్ 60. వాళ్ళకి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? 2,50,000. ఆ తర్వాత 2,50,000 టు 5,00,000 5%. 5,00,000 టు 10,00,000 20%. తర్వాత 30%. అబౌవ్ 10,00,000 30%. తర్వాత ఇఫ్ ఈ ఏజ్డ్ 60-80 బిట్వీన్ అయితే 3,00,000 విల్ బి ద బేసిక్ ఎగ్జంప్షన్. మిగతాన్ని సేమ్. తర్వాత 8 ఇయర్స్ అబోవ్ అయితే 5,00,000 విల్ బి ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. ఆ తర్వాత 5,00,000 టు 10,00,000 20%, 10,00,000 అబోవ్ 30% అయిపోయింది. అయితే ఒకవేళ వాడు గనక ఇఫ్ ఇన్ కేస్ పొరపాట్ల ఫూల్ అయ్యిండు. అంటే సారీ పుట్టి ఫూల్ కాలేదు. ఏప్రిల్ 1 రోజు ఫూల్ అయ్యిండు. ఆ రోజు బోర్న్ అయ్యిండు. అదే ఆయన పుట్టిండనుకోండి ఏప్రిల్ 1 రోజు. సారీ ఏప్రిల్ 1 రోజు పుట్టలే. 31 మార్చ్ రోజు పుట్టిండు. అప్పుడు మనం ఏప్రిల్ 1 రోజుకే ఆయన అయ్యిండని జెప్పేసి ఆ ముందు రోజే పుట్టినా సరే గూడా 60, 80 ఆ రోజు అటెండ్ అయినానని మనం అనుకుంటాం. అండ్ నాన్ రెసిడెంట్ ఇండివిడ్యువల్‌కి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? ఇప్పుడు నాకు యాక్చువల్‌గా డౌటు. సో, మీరు నిన్న అడగలేదు అది. ఇప్పుడు మీరేమన్నారు? ఇండివిడ్యువల్ హెచ్‌యుఎఫ్, ఏఓపీ, బీఓఐ, ఏజేపీలకి రెసిడెంట్ ఇండివిడ్యువల్‌లో 60 ఇయర్స్ అన్నాం. మళ్ళా అదే ఇండివిడ్యువల్ హెచ్‌యుఎఫ్, ఏఓపీ, బీఓఐలకి మళ్ళా అదే తెచ్చిరేంది 60-80 మళ్ళా ఆళ్ళకే 5,00,000 తెచ్చిరేంది? అది రాంగ్ గదా! రాంగా కాదా? హెచ్‌యుఎఫ్‌కి ఏజ్ ఉంటదా? ఏఓపీ, బీఓఐ, ఏజేపీలకి ఏజ్ ఉంటదా? అర్థమైందా నేనేం జెప్పినో? సార్ 2,50,000ది ఒక దగ్గర జెప్పిర్రు. 3,00,000ది ఒక దగ్గర జెప్పిర్రు. 5,00,000ది ఒక దగ్గర జెప్పిర్రు. మరెందుకది ఎయలేదు మీరు క్వెషన్ అది? ఓకే. అది ఓకే. ఫైన్. హెచ్‌యుఎఫ్, ఏఓపీల గురించి అడుగుతున్నా నేను. లాజికే గదా అది. సో, దీస్ 2 రేట్స్ అనేవి ఆబ్వియస్‌గా ఓన్లీ ఇండివిడ్యువల్‌కే రావాలి. అర్థమైందా? నేనక్కడ రాయించిన ఇట్ మస్ట్ బి కాపీ పేస్ట్ ఫ్రమ్ ది అబోవ్. నిన్న మీరు ఒక్కరు గూడా దాని మీద అసలు మాట్లాడలేదు. సో, దేర్ ఈస్ నో
ఆ పర్టిక్యులర్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మెంటాలిటీ. నిన్న నేను రాయించిన. ఇది రాసుకోండమ్మా అంటే సైలెంట్‌గా టప 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 రాసేసినారు. బట్ అక్కడ ఏం రాపిస్తున్నాం? ఏంటి? యాక్చువల్లీ అది మిస్టేక్. అది మిస్టేక్ అది. సో, ఇట్ షుడ్ నాట్ బి ఫర్ దీస్ ఏరియాస్. అవునా? ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ హెచ్‌యుఎఫ్, ఏఓపీ, వీఓ, ఏజేపీ లెక్క ఆడ మాట్లాడినాం. నెక్స్ట్ మళ్ళీ అదే తీసుకొచ్చినావు. ఆ తర్వాత మళ్ళీ అదే తీసుకొచ్చినావు. బట్ దేర్ ఈస్ నో డిఫరెన్స్. ఇప్పుడు నేను నిన్ను క్వెషన్ చేసి డైరెక్ట్ హెచ్‌యుఎఫ్ కాలిక్యులేట్ చేయమంటే టాక్స్ రేట్స్ ఏదేస్తావు? 2,50,000 తీసుకుంటావా? 3,00,000 తీసుకుంటావా? 5,00,000 తీసుకుంటావా? అర్థమవుతుందా? చిన్న మిస్టేక్. ఇది అట్నే నువ్వు నేర్చుకొని పోయి సడెన్‌గా వాడు ఏఓపీ గురించి క్వెషన్ అడిగితే మేబీ మీరు ఇది తీసుకోవచ్చు. ఫస్ట్‌ది కాబట్టి. వాట్ ఇఫ్ వాడు ఎగ్జామ్‌లో కూర్చున్న తర్వాత ఇవొస్తే థాట్స్? అరే! ఇవి గూడా అవే రాసుకున్నాం గదా! సో, ఇక్కడ ఒక్క క్షణం గూడా మీరు ఆలోచించలేదు. మార్చాలి. మార్చాలి. డన్. అని సైలెంట్‌గా కొట్టేసి ఇది మా తప్పే అని రాసుకున్నా. చాలా డీటెయిల్‌గా ఉంటది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇట్ ఈస్ నాట్ లైక్ అదర్ సబ్జెక్ట్స్. చిన్న లైన్ మార్చేస్తది. మీనింగ్ మార్చిపోతది. అంటే ఇప్పుడు మీరు ఆ లాజిక్ గూడా అసలు నాకు గూడా అర్థం కాలేదు. నేనెందుకు అడగను మిమ్మల్ని క్వెషను? చదువుకుర్రా నిన్న అందరూ? నిన్న ఇదంతా చదువుకుర్రా? సేమ్ ఇవన్నీ కలిపే చదువుంటారు గదా! ఇంటికొయ్యి ఒకవేళ చదివుంటే పొరపాట్ల. ఆ! అరే! ఈయనకు రాక చెప్పిండా? లేకపోతే వచ్చి చెప్పిండా? ఇదెందుకు ఇట్లా చెప్పిండు? కేర్‌ఫుల్. సో, నెక్స్ట్ మనం వెళ్ళే కాన్సెప్ట్ పేరు సర్చార్జ్. మీకు గనక గుర్తుంటే ఆహ్, అది క్రాస్ చేసుకురా? నేనేం చెప్పినా ఫస్టు నెట్ టోటల్ ఇన్‌కమ్ ఆర్ నెట్ టాక్సబుల్ ఇన్‌కమ్ ఆర్ నెట్ ఇన్‌కమ్ తీస్తాం. అవునా? ఈ పర్టిక్యులర్ ఇన్‌కమ్‌ని వి విల్ బి సెగ్రిగేటింగ్ లైక్ జనరల్ ఇన్‌కమ్ అండ్ స్పెషల్ ఇన్‌కమ్. ఈ జనరల్ ఇన్‌కమ్ మీద జనరల్ రేట్స్ ఏసి విల్ కాలిక్యులేట్ ది టాక్స్. అవునా? స్పెషల్ ఇన్‌కమ్ మీద స్పెషల్ రేట్స్ ఏసి విల్ కాలిక్యులేట్ ది టాక్స్. నౌ ఇదొక టాక్స్ అమౌంట్ వచ్చింది. యూ అగ్రీ? ఇదొక టాక్స్ అమౌంట్ వచ్చింది. అయితే దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ సర్చార్జ్. సర్చార్జ్ అంటే ఏంటనంటే బేసికల్‌గా ఇట్ ఈస్ ఎ టాక్స్ ఆన్ టాక్స్. ఆల్రెడీ ఒక టాక్స్ కలెక్ట్ చేస్తున్నారు గదా! మళ్ళీ ఎందుకు ఇంకొక టాక్స్ తీసుకుంటున్నారు? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్? ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్. బికాస్ హైయర్ టాక్సెస్ ఫర్ ది హైయర్ ఇన్‌కమ్ పీపుల్. సో, వీళ్ళేం చేస్తున్నారంటే ఈ టాక్స్ వరకు ఓకే. లెట్స్ కలెక్ట్ మోర్ టాక్స్ ఫర్ ది మోర్ ఇన్‌కమ్ పీపుల్. దానికే దే ఇంట్రొడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ సర్చార్జ్. ఓకేనా? సో, సర్చార్జ్ బేసికల్‌గా ఏం చెప్తాదంటే నువ్వు ఈ టాక్స్ తీసుకొనొచ్చిన తర్వాత దాని మీద ఇంకొక పర్సెంటేజ్ ఆఫ్ టాక్స్ ఏస్తా. సార్ అది ఏ బేసిస్ మీద ఉండాలి? అంటే దే టుక్ ఇన్‌కమ్ లెవెల్స్. బికాస్ టాక్స్ కాలిక్యులేషన్ అనేది డిఫరెంట్‌గా మారొచ్చు. ఓకే. ఈ సౌండ్ మనకు ఎనఫ్ గదా! అయ్యో! భగవంతుడు అనేవాడు నాకు ఫేవర్‌లో లేకపోయాడు ఈరోజు. అందుకని తొందరగా డెసిషన్ తీసుకోకూడదు. హ్మ్. ఏం గాదు. మన గొంతు ముందే గంభీరంగా సింహంలాగా గర్జిస్తా. ఏంది? మైక్ వాడదామంటావా? అరే! ఒకసారి ఆగుతున్నాను తీసుకురా. టైం చూపిస్తుందా? 5 నిమిషాలేనా? ఓకే. ఓకే. ఏయ్! అర్థమైంది. ఆయన పోయిండు. ఇంకేం కావాలా? నేను చెప్పినా కదా! ఆయన యాక్టర్ ఆల్సో, ప్రొడ్యూసర్ ఆల్సో, డైరెక్టర్ ఆల్సో, టీచర్ ఆల్సో. ఇప్పుడు ఆయన అది తెచ్చిండంటే దాని అర్థం ఏంది? ఆయన అది తెచ్చిండంటే దాని అర్థం ఏంటి? అగో వస్తుంది. కానీ దాంట్లో ఛార్జింగ్ లేదని నా ఆ! అదే. వచ్చాడు. అన్నయ్య ఎక్కడ?
మీకు ఛార్జింగ్ ఉందా? పక్కా. సరే. 5 నిమిషాలు అయిపోద్దటనా? ఓకే. ఓకే. టైల్ కటింగా? ఆ! ఛార్జింగ్ లేదురా బాబు ఇందులో. యాహ్! హుహు. ఛార్జింగ్ లేదులే. చలో. ఆ! అర్థమైపోతది. సర్చార్జ్ అనేది టాక్స్ ఆన్ టాక్స్. ఇప్పుడు మీరొక ఈ పర్టిక్యులర్ పార్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు లెట్స్ సే నా ఇన్‌కమ్ 50 లాక్స్ ఉందనుకోండి. అప్ టు 50 లాక్స్ ఉందనుకోండి. ఐ విల్ నాట్ కలెక్ట్ ఎనీ టాక్స్ ఆన్ టాక్స్. ఐ విల్ కలెక్ట్ టాక్స్. బట్ ఐ విల్ నాట్ కలెక్ట్ ది టాక్స్ ఆన్ టాక్స్. టాక్స్ ఆన్ టాక్స్ అంటే ఏంది? టాక్స్ ఆన్ టాక్స్ ఇందాక మనకి 26 లాక్స్ ఎంత చెప్పారు టాక్సు? 3,60,000 గదా! వాడేమంటున్నాడంటే ఐ విల్ కలెక్ట్ ద పీపుల్ ఆఫ్ ఇన్‌కమ్ మోర్ థాన్ 25 లాక్స్ ఎగ్జాంపుల్‌కి 10% అని అంటున్నాడు. సర్చార్జ్ విల్ బి 10% అంటే ఏంది? వాట్ ఈస్ యువర్ టాక్స్? 3,60,000 గదా! సైడ్‌కి ఏం చేయాలంటే యాడ్ సర్చార్జ్ 3,60,000 ఇంటూ 10% ఎంతవుతది? 36,000. సో, నీ టాక్స్ పెరిగిందా? సో, ఇట్లా టాక్స్ ఆన్ టాక్స్. ఇక్కడ మనం చేసే ఒక చిన్న మిస్టేక్ ఏందనంటే, డైరెక్ట్‌గా సర్చార్జ్ ఇంటూ ఇన్‌కమ్ ఏస్తారు చాలామంది. కొంతమంది మేధావులుంటారు. వాళ్ళు ఫస్ట్ ఎగ్జామ్ గదా! తెలవకపోయి ఆ సర్చార్జ్ అంటే టాక్సే గదా! టాక్స్ అంటే ఇన్‌కమ్ మీద ఎయాలి గదా! అని 26 లాక్స్ ఇంటూ 10% ఏస్తాడు. ఆల్రెడీ అక్కడ 3,60,000 కట్టినోడు మళ్ళా 2,60,000 ఇక్కడ కట్టాలంటే అది మామూలు విషయమా? నథింగ్ బట్ యూ ఆర్ కలెక్టింగ్ ఫ్లాట్ రేట్ గదా! సో, టాక్స్ ఆన్ టాక్స్ అనేది ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ సర్చార్జ్ నేచర్ హైయర్ ఇన్‌కమ్ పీపుల్‌కి తీసుకుంటారు. అయితే ఇక్కడ అన్ని ఇన్‌కమ్ లెవెల్‌కి ఒకటే తీసుకుంటే కూడా తప్పే. సో, వాళ్ళేం చేసినారంటే దే హావ్ డివైడెడ్ ఇంటూ ఇన్‌కమ్ లెవెల్స్. ఏం చేసినారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ది మళ్ళీ బోత్. ఇందులో కూడా డిఫాల్ట్, ఆప్షనల్. ఫస్ట్ డిఫాల్ట్ గురించి మాట్లాడుకుందాం. డిఫాల్ట్‌లో వాడేమంటున్నాడంటే, సీ అప్ టు 50 లాక్స్ ఈస్ యువర్ ఇన్‌కమ్. ఐ విల్ నాట్ బాదర్ యూ. దేర్ ఈస్ నో సర్చార్జ్. బట్ నీ ఇన్‌కమ్ గనక సేమ్ ఇండివిడ్యువల్, హెచ్‌యుఎఫ్, ఏఓపి, పీఓఐ, ఏజేపీలకి డిఫాల్ట్ టాక్స్ రెజిమ్‌లో నీ ఇన్‌కమ్ గనక 50 లాక్స్ కంటే అబోవ్ బట్ 1,00,00,000 కంటే బిలో ఉంటే ఐ విల్ చార్జ్ 10%. 10% దేని మీద? టాక్స్ అమౌంట్ మీద. సార్ టాక్స్ అమౌంట్ 0. టాక్స్ అమౌంట్ 0. వస్తదా? 0 వస్తే ఆప్షన్ ఉందా? ఈ ఇన్‌కమ్ లెవెల్ ఉంటే టాక్స్ అమౌంట్ 0 ఉంటదా? మోస్ట్‌లీ ఉండదు. నీ టాక్స్ అమౌంట్ సారీ నీ ఇన్‌కమ్ మోర్ థాన్ 1,00,00,000 బట్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2,00,00,000. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2,00,00,000 అంటే 2,00,00,000 గాని దానికంటే తక్కువ గాని. లెట్స్ సే 1,60,000 ఏమైందిరా? 15%. అట్లా కాకుండా నీ ఇన్‌కమ్ మోర్ థాన్ 2,00,00,000 ఉందనుకో 25%. అయితే నాకో డౌట్ వచ్చింది. సార్ ఇన్‌కమ్ ఇన్‌క్లూడ్స్ స్పెషల్ ఇన్‌కమ్మా? జనరల్ ఇన్‌కమ్మా? అంటే వాడేమంటాడంటే దే హావ్ కేటగరైజ్డ్ దీస్ విత్ ద స్పెషల్ ఇన్‌కమ్ అండ్ జనరల్ ఇన్‌కమ్. సో, వాడు ఫస్ట్ ఏం చేసిండు? టోటల్ ఇన్‌కమ్‌ని జనరల్ ఇన్‌కమ్ స్పెషల్ ఇన్‌కమ్ అండ్ అదర్ ఇన్‌కమ్ లాగా చేసిండు. స్పెషల్ ఇన్‌కమ్‌లో ఏమేమి ఉంటాయి మరి అనంటే స్పెషల్ ఇన్‌కమ్ విల్ బి యువర్ డివిడెండ్స్. డివిడెండ్స్ అంటే తెలుసా మనకి? వినడం గాని ఎప్పుడు రాలేదు. ఎందుకంటే మీకు పాన్ కార్డ్ లేదు గదా! సో, పాన్ కార్డ్ ఉండాలి ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలంటే. మీకు పాన్ కార్డ్ లేదు కాబట్టి ఇన్వెస్ట్ చేయలేదు. ఇన్వెస్ట్ చేయరు కాబట్టి డివిడెండ్ అంటే తెలుసా? తెలవదా? ఒకసారి అందరు నవ్వండి. మీరు నవ్వితే బావుంటది. మీకెవరు చెప్పలేదా? డివిడెండ్స్. డివిడెండ్స్ తర్వాత ఏంటి? క్యాపిటల్ గెయిన్స్ అండర్ సెక్షన్ 111 ఏ, 112, 112 ఏ ఏంటివి? ఇదేమో షేర్స్, సెక్యూరిటీస్ రిలేటెడ్‌గా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. వాట్ ఈస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్? మాకసలు ఏం చెప్పకుండా ఎందుకు ఇవన్నీ వాడుతున్నారంటే
ఫర్ ఎగ్జాంపుల్‌కి అంటే బేసిక్ అండర్‌స్టాండింగ్ ప్రకారం నేను ఈరోజు షేర్ కొన్నా. ఒక రూ. 100 పైకి పోయింది. ఒక 3 నెలల్లో అమ్మేసిన. దీన్నేమంటాం మనం? షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. సార్ 3 నెలల ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనా? 4 నెలల ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనొక చిన్న లాజిక్ ఏందంటే వితిన్ 1 ఇయర్ బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం. వితిన్ 1 ఇయర్ ఉంటే షార్ట్ టర్మ్. మోర్ థాన్ 1 ఇయర్ ఉంటే లాంగ్ టర్మ్. మరి ఇదేంది? ఇదెంతంటే వేరే క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి కదా! మనకి ల్యాండ్ అమ్ముతేనో, బిల్డింగ్ అమ్ముతేనో, ఎవరిదైనా కబ్జా చేసి అదే కొనేసి అమ్మేస్తేనో ఎట్లన్నా. వాటి ప్రకారం గనుక నువ్వు టాక్స్ కడితే అది. ఇదేంటి మరి డివిడెండ్ అంటే ఆబ్వియస్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసి వస్తది కదా! సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పెషల్ ఇన్‌కమ్ అంతా దేని చుట్టూ ఉంది? అబౌట్ ది ఇన్వెస్ట్‌మెంట్స్. లైక్ క్యాపిటల్ గెయిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, షేర్స్ ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు, ల్యాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు, క్యాపిటల్ నేచర్‌లో ఉన్నాయి. అంతేనా? యూ అగ్రీ థిస్? సో, ఉన్న టోటల్ ఇన్‌కమ్‌లో ఇఫ్ యూ హావ్ స్పెషల్ ఇన్‌కమ్ వాడేమంటాడో తెలుసా? అండర్ డిఫాల్ట్ కావచ్చు, ఆప్షనల్ కావచ్చు. స్పెషల్ ఇన్‌కమ్ మీద సర్చార్జ్ 15% కంటే దాటడానికి వీల్లేదు. అరె వాహ్! మరి ఈడనేమో 25% చేసినారు. ఈడనేమో 15 అంటున్నారు. అంటే అందుకని నువ్వేం చేయాలి ఫస్టు? ఫస్ట్ యూ షుడ్ బైఫర్కేట్ ది ఇన్‌కమ్. బైఫర్కేట్ ది ఇన్‌కమ్. నీవు వచ్చిన టోటల్ ఇన్‌కమ్‌లో వాట్ ఈస్ యువర్ అదర్ ఇన్‌కమ్? వాట్ ఈస్ యువర్ స్పెషల్ ఇన్‌కమ్? నౌ లెట్స్ సే నా ఇన్‌కమ్ టోటల్‌గానే 1.68 రా. 1,68,00,000. నేను బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉందా? ఉందా లేదా చెప్పండి చూద్దాం. ఎంతమంది ఆ పాయింట్ క్యాచ్ చేసారో చూద్దాం. నేనేమన్నా స్పెషల్ ఇన్‌కమ్ మీద సర్చార్జ్ 15% దాటకూడదు అంటున్నా. నా ఇన్‌కమే 1,68,00,000. ఇప్పుడు నేను బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే నువ్వు బైఫర్కేట్ చేసినా చేయకపోయినా ఎనీవేస్ మై సర్చార్జ్ ఇస్ 15% గదా! సో, ఇక్కడ ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ ప్రాబ్లమ్ వస్తది? ఎప్పుడైతే నీ ఇన్‌కమ్ 2,00,00,000 కంటే అబోవ్ ఉంటదో, దెన్ యూ విల్ గెట్ ప్రాబ్లమ్స్. అప్పుడు నువ్వేం చేయంటే జస్ట్ బైఫర్కేట్ చెయ్యి. బైఫర్కేట్ చేసిన ఇన్‌కమ్ చెక్ జేసుకో. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ గ్రేటర్ థాన్ 2,00,00,000 కదా! గ్రేటర్ థాన్ 2,00,00,000 అంటే లెట్స్ సే 3,00,00,000 అనుకుందాం. అందులో 1,00,00,000 ఈస్ యువర్ 50, 60 లాక్స్ ఈస్ యువర్ సంథింగ్ స్పెషల్ ఇన్‌కమ్. మిగిలిన 1.5 1.3 సారీ 2.3 2.4 నీ అదర్ ఇన్‌కమ్. దెన్ అదర్ ఇన్‌కమ్ మీద ఎంతేస్తావు సర్చార్జు? యూ విల్ చార్జ్ 25%. స్పెషల్ ఇన్‌కమ్ మీద ఎంతేస్తావు సర్చార్జు? 15%. కాన్సెప్ట్ కొంచెం క్లారిటీ ఉండదు. బట్ నేను మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చార్జ్ అంటే ఇట్ ఈస్ ఎ టాక్స్ ఆన్ టాక్స్. అర్థమైంది. ఓకే. దాన్ని ఇన్‌కమ్ లెవెల్స్‌ని బట్టి చార్జ్ చేయాలి. అది గూడా అర్థమైంది. ఓకే. మనకొచ్చిన ఇన్‌కమ్ లెవెల్స్ ఒకటి అప్ టు 50,00,000, 50 - 1,00,00,000, 1,00,00,000 to 2,00,00,000, అబోవ్ 2,00,00,000 ఇది గూడా అర్థమైంది. బట్ ఇక్కడ చిన్న లొసుగు ఏంటంటే, నీ ఇన్‌కమ్‌లో గనక ఇఫ్ యూ హావ్ స్పెషల్ ఇన్‌కమ్, స్పెషల్ ఇన్‌కమ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ది డివిడెండ్స్ గావచ్చు, ఫ్రమ్ ది క్యాపిటల్ గెయిన్స్ అండర్ సెక్షన్ 111 112, 112 గావచ్చు. అవేంటో చెప్పినా గదా! బేసిక్ అండర్‌స్టాండింగ్ ఓకే గదా! ఇవి గనుక ఉంటే, వాటి మీద టాక్స్ కడతావు గదా! ఆబ్వియస్‌గా స్పెషల్ టాక్స్ రేట్ మీద టాక్స్ తీసినావు గదా! ఇందాక ఇక్కడ. ఏదది? ఏదది? ఇక్కడ తీసినావు గదా! సెపరేట్‌గా. దాని మీద సర్చార్జ్ కలెక్ట్ జేయాలి ఆబ్వియస్‌గా. చేస్తావు. ఎందుకంటే నీ ఇన్‌కమ్ లెవెల్స్ దాటినాయి గాబట్టి. బట్ దాని మీద మాక్సిమం 15% చార్జ్ చేయాలంట. ఎందుకు? రీజన్ అర్థమైతలేదా మీకెందుకో 15%? ఇప్పుడు నేను 25% తీసుకున్నాననుకో, స్పెషల్ ఇన్‌కమ్ మీద ఆల్రెడీ నేను టాక్సే తక్కువ తీసుకుంటున్నప్పుడు, టాక్స్ మీద టాక్స్ ఎందుకు ఎక్కువ తీసుకుంటా నేను? మీకు అర్థమవుతుందా లాజిక్? నేను స్పెషల్ టాక్స్ రేట్స్ అని జెప్పినా? వాటికి స్పెషల్ టాక్స్ రేట్స్ ఉంటాయిరా 112ఏలో, 112లో, 111ఏలో స్పెషల్ టాక్స్ ఉంటాయి. 12%, 10% తక్కువ తక్కువ ఉంటాయని జెప్పినా? నేను టాక్సే తక్కువ కలెక్ట్ జేస్తున్నప్పుడు, వై ఐ విల్ కలెక్ట్ సర్చార్జ్ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు జనరల్ టాక్స్ రేట్స్? జనరల్ టాక్స్ రేట్స్‌కి ఎట్లయితే సర్చార్జ్ తీసుకుంటున్నానో, స్పెషల్ టాక్స్ రేట్ అట్లెందుకు తీసుకుంటా? ఐ షుడ్ నాట్ టేక్. వై? ఐ వాంట్ టు ఎంకరేజ్ ద ఇన్వెస్ట్‌మెంట్స్. టాక్స్ తక్కువుంటేనే గదమ్మా ప్రాఫిటొచ్చింది. ప్రాఫిట్‌లో ఎంత తక్కువ మనకు టాక్స్ పోతే అంత బెనిఫిట్ మనకవుతది. సో, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా నువ్వేం ఆలోచిస్తావు? యాస్ ఎ కంపెనీగా కావచ్చు, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా నువ్వేం ఆలోచిస్తావు? మనకు మీరు అబ్జర్వ్ చేస్తే ఎకనామిక్స్‌లో దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ కన్సంప్షన్ ప్లస్ సేవింగ్స్. సో, కన్సంప్షన్స్ ఉండాలి, సేవింగ్స్ ఉండాలి. సేవింగ్స్ మస్ట్ బి ఇన్వెస్టెడ్ సమ్‌వేర్ ఎల్స్ కదా! సో, అట్లా ఐ షుడ్ ఎంకరేజ్ ఆ పర్టిక్యులర్ కంట్రీలో ఉన్న వాళ్ళని గదా! దానికోసం నేనేం చేస్తా? ఐ విల్ కలెక్ట్ లెస్ టాక్సెస్ ఆన్ దట్ పోర్షన్. దెన్ ఎవ్రీవన్ విల్ బి ఎంకరేజ్డ్ టు ఇన్వెస్ట్. అందుకని వాళ్ళకి స్పెషల్ ట్రీట్‌మెంట్. ఓకేనా? స్పెషల్ ట్రీట్‌మెంట్ ఎందుకో అర్థమైంది. కానీ ఎలా అనేది మనకు అర్థమైతలేదు. కదా! సో, ఫస్ట్ ఏం చేస్తానంటే
నాకు ఇన్‌కమ్ అప్ టు 2 క్రోర్స్ ఉంటే ఏ ప్రాబ్లమ్ లేదు. అందుకని నేనేం చేస్తా, టోటల్ ఇన్‌కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్. టోటల్ ఇన్‌కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ ఈస్ అప్ టు 50 లాక్స్. 0% సర్చార్జ్. Total income including special income, that is particular incomes up to 1 crore, more than 50 lakhs up to 1 crore. Surcharge rate is 10%. అక్కడ కూడా నాకు ప్రాబ్లం లేదు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏం చేశారు? టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ అప్ టు 2 క్రోర్స్. 1 క్రోర్స్ నుంచి 2 క్రోర్స్. అప్పుడు కూడా నాకేం ప్రాబ్లం లేదు. బికాస్ రేట్ ఈస్ 15%. నా థ్రెషోల్డ్‌లోనే ఉన్నా. నౌ ఫోర్త్ లెవెల్‌కి వచ్చేసరికి యూ నీడ్ టు ఎక్స్‌క్లూడ్ స్పెషల్ ఇన్కమ్. ఎక్స్‌క్లూడ్ స్పెషల్ ఇన్కమ్. ఫస్ట్ స్పెషల్ ఇన్కమ్ ఎక్స్‌క్లూడ్ చేసి చూడు. మై టోటల్ ఇన్కమ్ ఎక్స్‌క్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ ఈస్ మోర్ థాన్ 2 క్రోర్స్. దెన్ ఐ విల్ చార్జ్ 25%. మరి ఆ స్పెషల్ ఇన్కమ్ మీద ఎంత చార్జ్ చేస్తా? ఆబ్వియస్‌గా 15%. ఇదే 2 క్రోర్స్ దాటిందంటే అది యాడ్ చేస్తే 2 క్రోర్స్ కంటే ఎక్కువనే ఉంటాం కదరా! మనం ఈ 25 స్లాబ్‌లోకి వెళ్ళిపోతాం. దట్స్ వై వి ఆర్ సెగ్రిగేటింగ్. ఫోర్త్ లెవెల్‌కి వచ్చేసరికి ఏంటి? టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ బట్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ థర్డ్ రో. అంటే ఇందులో లాస్ట్ 2 క్రోర్స్ దాంట్లో కవర్ కాదు. అంటే దాని అర్థం ఏంటి? అదర్ ఇన్‌కమ్ 2 క్రోర్స్ కంటే ఎక్కువ లేదు. మళ్ళీ చెప్తున్నానండి. ఎగ్జాంపుల్స్ వేసి చెప్తా. థర్డ్ దానికి, ఫోర్త్ దానికి చూద్దాం. థర్డ్‌ది థర్డ్‌ది ఏం చెప్తుంది? యువర్ టోటల్ ఇన్కమ్ ఎక్స్‌క్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ ఈస్ గ్రేటర్ థాన్ 2 క్రోర్స్. అంటే దీనికి ఎంత పడతది సర్చార్జ్? 25% పడతది. ఇట్ ఈస్ ఫైన్. లాజికే. మరి దీంట్లో ఉన్న స్పెషల్ ఇన్కమ్ మీద ఎంత పడతది ఆబ్వియస్‌గా? 15% పడతది. అయితే క్వెషన్ ఏంటంటే, ఈ 2 టోటల్ ఇన్కమ్ ఉంది గదా! ఇన్‌క్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ 2 క్రోర్స్ ఓన్లీ. ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ 2 క్రోర్స్ ఓన్లీ. డైరెక్ట్‌గా 25% చేయొచ్చు గదా! బట్ థిస్ కేస్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ 3. నాట్ కవర్డ్ అండర్ 3 అంటే ఏంటి? అదర్ ఇన్కమ్ 2 క్రోర్స్ కంటే ఎక్కువ లేదు. ఇదేముంది ఇక్కడ ఎక్స్‌క్లూడింగ్ అనే ఆప్షన్ లేదా? ఇంక్లూడింగ్ ఏమో 2 ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి దీనికి? లెట్స్ సే 5 క్రోర్స్ రా. లెట్స్ సే 5 క్రోర్స్. అందులో స్పెషల్ ఇన్కమ్ 2 క్రోర్స్, అదర్ ఇన్కమ్ 3 క్రోర్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ 2 క్రోర్స్ అబోవ్. దీని మీద ఎంత సర్చార్జ్ చార్జ్ చేస్తావు? ఐ విల్ చార్జ్ 25% ఆన్ ది టాక్స్ అమౌంట్. ఇట్ ఈస్ క్లియర్. తర్వాత ఈ 2 క్రోర్స్ మీద ఒక టాక్స్ వస్తది కదా! దాన్ని ఎంత చార్జ్ చేస్తావు? 15%. ఇట్ ఈస్ ఆల్సో క్లియర్. నౌ మీరు చూస్తే 2 క్రోర్స్ కంటే ఎక్కువుంది. ఇయన్నీ కలుపుకొని కూడా. సేమ్ ఇక్కడనే సేమ్ కేస్‌లో 5 క్రోర్సే ఉంది ఇన్కమ్. బట్ ఇందులో స్పెషల్ ఇన్కమ్ ఏమో 4 క్రోర్స్ ఉంది. అదర్ ఇన్కమ్ ఏమో 1 క్రోర్ ఉంది. దెన్ ఐ షుడ్ నాట్ చార్జ్ 25% కదా! ఇక్కడ ఐ విల్ చార్జ్ 15%. 1 క్రోర్ టు 2 క్రోర్ మధ్యలో ఉంది కదా! ఐ విల్ చార్జ్ 15%. దీని మీద ఎంత చార్జ్ చేస్తా? దీని మీద ఆబ్వియస్‌గా 15% చార్జ్ చేస్తా. దీని మీద కూడా 15% చార్జ్ చేస్తా. ఈ కేస్ అర్థమైందా? ఈ కేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకోండి. క్వెషన్ డీటెయిల్‌గా వినండి. టోటల్ ఇన్కమ్ ఎక్స్‌క్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ అంటే ఓన్లీ అదర్ ఇన్కమ్ అంతేనా? అదర్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ 2 క్రోర్స్ సీదా 25% ఏసుకోవచ్చు కదా! సార్ దాంట్లో ఉన్న అదర్ ఇన్కమే 2 క్రోర్స్ అబోవ్ ఉంది. వేరే ఇన్కమ్ ఎంతుంటది? 15% కదా! స్పెషల్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ 10 క్రోర్ ఆల్సో 15%. ఇట్ ఈస్ ఫైన్. తర్వాత కేస్ ఏమంటున్నాడు? ఇప్పుడు యూ ట్రై టు ఇంక్లూడ్ దెమ్. ఈ కేస్‌లో కాదు. ట్రై టు ఇంక్లూడ్ దెమ్. సో, టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ 2 క్రోర్స్. ఓకే. దెన్ ఈస్ ఇట్ కవర్డ్ అండర్ 3? ఈస్ ఇట్ కవర్డ్ అండర్ 3 అంటే ఏంటి? అదర్ ఇన్కమ్ షుడ్ బి గ్రేటర్ థాన్ 2 క్రోర్స్. ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ 3 అంటే ఏంటి? గ్రేటర్ థాన్ 2 క్రోర్స్ కాకుండా లెస్ థాన్ 2 క్రోర్స్ ఉంది. లెస్ థాన్ 2 క్రోర్స్ ఉంటే సైలెంట్‌గా 15% చేసుకోండి సర్చార్జ్. అన్నిటి మీద. ఎందుకు అన్నిటి మీద? ఆబ్వియస్‌గా స్పెషల్ ఇన్కమ్ మీద ఇట్ ఈస్ 15% ఓన్లీ. అదర్ ఇన్కమ్ ఎనీవేస్ 2 క్రోర్స్ కంటే తక్కువ ఉంది కాబట్టి 15% చేసుకో. అర్థమైందా కేస్‌లా? ఒక్కసారి ఈ నోట్స్ నుంచి ఒకసారి రివైజ్ చేద్దాం. టైమ్ లిమిట్ ఒక్కసారి తర్వాత చూద్దాం. ఫస్ట్ సర్చార్జ్ చేద్దాం. సర్చార్జ్‌లో ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్, ద స్పెషల్ ఇన్కమ్స్ ఉంటాయి అండ్ అదర్ ఇన్కమ్ ఉంటది. ఇట్ ఈస్ ఫైన్. తర్వాత దాంట్లో 4 కేసెస్. ఏంటివవి? ఇఫ్ యువర్ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ అబ్జర్వ్ చేయాలి లైన్. ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ లెస్ థాన్ 1 క్రోర్, మోర్ థాన్ 50 మనకు ప్రాబ్లమ్ ఉందా ఏమన్నా?
డైరెక్ట్‌లీ 10% చార్జ్ చేస్తాం. 10% ఇంటూ టాక్స్ అమౌంట్ ఇది ఓకే కదా! ఫైనా? తర్వాత టోటల్ ఇన్‌కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ 2 క్రోర్స్ కంటే తక్కువుంది. మనకేమన్నా ప్రాబ్లమా? మనకేం ప్రాబ్లమ్ లేదు 15% అక్కడ మళ్ళా బైఫర్కేట్ తీసుకొని కూర్చోవద్దు. ఎందుకంటే 15% డైరెక్ట్ ఉంది కదా! అక్కడ వేసేసేయాల. టోటల్ ఇన్‌కమ్ ఎక్స్‌క్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ ఈస్ మోర్ థాన్ 2 క్రోర్స్. దెన్ యువర్ సర్చార్జ్ విల్ బి 25%. ఎందుకు సార్ అట్లా అంటే, ద సర్చార్జ్ ఆన్ ది స్పెషల్ ఇన్‌కమ్ టాక్స్ 15%కి దాటి ఉండకూడదు. వాళ్ళు సెట్ చేసినారు అట్లా. అదర్‌వైస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎవడు చేయడురా అంతే సింపుల్. 10% ఎక్కువ తీసుకుంటున్నాం అంటే అది నథింగ్ బట్ టాక్స్ మీద ఇంకో కొంచెం పర్సెంటేజ్ ఆళ్ళు పోతది కదా! వాళ్ళేం చూస్తారంటే బెనిఫిషియల్ ఉందా లేదా చూస్తారు. టాక్స్ ఎక్కువ పోతుందంటే ఇట్ ఈస్ నాట్ బెనిఫిషియల్ టు ద ఇన్వెస్టర్ కదా! ప్రాఫిట్ తక్కువైతది కదా! అందుకని. తర్వాత ఇఫ్ టోటల్ ఇన్‌కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ ఈస్ మోర్ థాన్ 2 క్రోర్స్ బట్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ది సి. దెన్ సర్చార్జ్ విల్ బి 15%. సో, ఎగ్జాంపుల్ ఏంటి? సినారియో 1లో డివిడెండ్ క్యాపిటల్ గెయిన్స్ ఏస్తే అదర్ ఇన్‌కమ్ 6 క్రోర్స్ ఉంది. డైరెక్ట్‌గా 25% స్పెషల్ ఇన్‌కమ్ మీద 15% ఇక్కడ. అదే సినారియో 2 ఏంటి? అన్నీ సేమ్ ఉన్నాయి. అక్కడ 1.2 ఉంది. ఓకేనా? కేస్ ఓకేనా? 15% చేసుకోవాలి. నా డౌట్ నాకనిపిస్తుంది. అసలు టోటల్ ఇన్‌కమ్ 1 క్రోర్ కంటే తక్కువుంటే? అదే అదర్ ఇన్‌కమ్ 1 క్రోర్ కంటే తక్కువుంటే? అదర్ ఇన్‌కమ్ 1 క్రోర్ కన్నా తక్కువుండి ఇది దానికన్నా ఎక్కువుంటే, ఆ కేస్ వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సినారియో సిలో కవర్ కాకపోతే అట్‌లీస్ట్ 50% 15% టాకిల్ చేసేసేయండి. ఓకేనా? డన్. ఆ! ఆ! 5% ఏడుంది? ఏడ లేదుగా 5% అసలు. 10% ఏయొద్దని చెప్తున్నాడు. అందుకని నువ్వెక్కడొస్తావు? మళ్ళా కాలిక్యులేషన్‌కొచ్చేస్తావు. బట్ సీ అక్కడ ఏముంది చూడు? ఆబ్వియస్‌గా ఆయన 2 క్రోర్స్ కంటే ఎక్కువుందన్నాడు టోటల్ ఇన్‌కమ్. ఇంక్లూడింగ్ 2 క్రోర్స్ కంటే ఎక్కువుందన్నాడు. ఇక్కడేముంది? ఇఫ్ టోటల్ ఇన్‌కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ 50,00,000-1 crore కంటే తక్కువుంటాయి. ఆ 2 కలిపి చూస్తాడు కదా! ఆ 2 కలిపి చూసినప్పుడే కదా 10% ఉంది. అందుకనే విల్ బి డూయింగ్ ఇన్ ద 15% స్లాబ్ ఓన్లీ. లాజిక్ అర్థమైందా దానికి? డన్. ఒక్కసారి ఆహ్, ఇది రాసుకుంటే బెటర్ అంటావా? సర్చార్జ్ రాసేయండి ఫస్ట్. ఇదొకసారి నోట్ డౌన్ చేసుకోండి దయచేసి. ఇది అర్థమైందా కాన్సెప్ట్? క్లియరా? నేను సడెన్‌గా ఒక క్వెషన్ ఏసి చెప్తాను. మీరిప్పుడు కాలిక్యులేట్ చేసి సర్చార్జ్‌తో సహా నాకు జెప్పాలి. రాసుకుందాంలెండి తొందరగా. ఏం తొందర ఏముంది? సర్చార్జ్‌తో సహా చెప్పండి. ఐ యామ్ పేయింగ్ టాక్స్ అండర్ డిఫాల్ట్ టాక్స్ రిజిమ్. మై టోటల్ ఇన్‌కమ్ ఈస్ 75 లాక్స్. దీంట్లో ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ ఇన్‌కమ్స్. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ ఇన్‌కమ్స్ యాస్ ఆఫ్ సారీ స్పెషల్ ఇన్‌కమ్స్. ఇప్పుడు బేసిక్ టాక్స్ ఎంత? సర్చార్జ్ ఎంత ఒక్కసారి నాకు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సర్చార్జ్ రేట్ ఏమొస్తది చెప్పండి? 10%. అర్థమైందా? అర్థం కాలేదా? 10% ఓకేనా? ఒక్కసారి దీనికి టోటల్ టాక్స్ లయబిలిటీ ఎంతనో చెప్పండి చెప్తా. లెట్స్ సే మన ఇప్పుడు టోటల్ ఇన్‌కమ్ ఒక్క నిమిషం మన దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి డైరెక్ట్ ఎందుకు అంత కొట్లాట. ఇది ఆప్షనలా? డిఫాల్టా? చలో ఇది డిఫాల్టే. ఇదొకసారి ట్రై చేయండి. 51,25,000 అంట. 35 ఇయర్స్ ఉన్నాయంట. మనకు అవసరమా 35 ఇయర్స్ ఉంటే ఏంటి? 95 అంటే ఏంటి? 35 అంటే అనుకున్నాను. 35 అంటే టాక్స్ మొత్తం 51, 25లో ఫస్ట్ 50 లాక్స్ ఉంటే సీ 50 లాక్స్ వరకు మనకు పోయి లేనా దేనా ఫస్ట్ టాక్స్ అమౌంట్ కావాలి. అందులో అస్యూమ్ ఇస్ టోటల్ ఇన్కమ్ కంప్రైజ్ ఆఫ్ సాలరీ ఇన్కమ్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనడం. ఇది స్పెషల్ ఇన్కమ్సా? జనరల్ ఇన్కమ్సా? జనరల్ ఇన్కమ్స్. సో దేర్ ఇస్ నో స్పెషల్ ఇన్కమ్. ఎవ్రీ ఇన్కమ్ ఇస్ a జనరల్ ఇన్కమ్. కాబట్టి దీని మీద చిన్న టాక్స్ రేట్స్ వస్తాయి. సీదా 51,25,000 మైనస్ 24 లాక్స్ ఏస్తే ఎంతొచ్చింది? ఇంటూ 30% ప్లస్ 3 లాక్స్. దాన్ని ఇట్ ఈస్ లుకింగ్ ఆన్ బేసిక్ క్లాస్. ఎవరికైనా అర్థం కాకపోతే జస్ట్ ఇలా రేజ్ హ్యాండ్ మీద చూపించండి. నేను అంత ఫాస్ట్ అర్థం కాలేదు వెళ్ళిపోయి. నేనేం చెప్తున్నా అంటే మనం ఇప్పుడు వీడు వీడు అంటే వాడు ఆయన పేరు ఏం పేరు మర్చిపోయాను.
మిస్టర్ కశ్యప్. మిస్టర్ కెచప్ ఏం చేస్తున్నాడు? 51,25,000 సంపాదించిండు ఎర్నింగ్. జాగ్రత్తగా వినండి. సింపుల్ ఏం లేదు ఇక్కడ. అంత రాకెట్ సైన్స్ ఏం కాదు. సింపుల్. కశ్యప్ అనేటోడు 51,25,000 సంపాదించిండు ఎర్నింగ్. సో, మనం ఫస్ట్ ఏం చూడాలి? అందులో జనరల్ ఇన్‌కమ్ ఏంటి? స్పెషల్ ఇన్‌కమ్ ఏంటి అని చూడాలి. అవునా? సో, దీంట్లో జనరల్ ఇన్‌కమ్ ఉందా? స్పెషల్ ఇన్‌కమ్ ఉందా? యాస్ పర్ క్వెషన్ దేర్ ఈస్ నో స్పెషల్ ఇన్‌కమ్. అంటే అంతా కూడా జనరల్ ఇన్‌కమే. జనరల్ ఇన్‌కమ్ అంటే జనరల్ టాక్స్ రేట్స్. జనరల్ టాక్స్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ చూజ్ చేసుకుంటే అప్లికబుల్ రేట్స్ ఏంటి? 0-4, 4-8 ఆ రేట్స్. ఫైనా? సో, ఉన్న టోటల్ 51,25,000 మీద అసలు టాక్స్ ఎంత పడతది అనంటే ఏం చేసాం? మనం ఏం చేసినాం? ఇది ఎక్కడ లేదు. మనం మన కన్వీనియన్స్ కోసం చేసుకున్నాం. అప్ టు 24 లాక్స్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్‌లో మనకెంత టాక్స్ పడతదో తెలుసు. కాలిక్యులేట్ చేసుకుంటే మనకొచ్చింది 3 లాక్స్. అవునా? శివ. తర్వాత 51,25,000 మైనస్ 24 లాక్స్ తీసేయి. ఎందుకు తీసేయాలి మైనస్? ఆల్రెడీ టాక్స్ కాలిక్యులేట్ చేసినావు కదా! దాని మీద. 24 అబోవ్ ఉన్న దాని మీద మనం ఎంత చార్జ్ చేస్తాం? 30% తీసుకుంటాం. అందుకనే 24ని పక్కకి కట్టేసినాం. 24లో 10% ఉంది. 15% ఉంది. 20, 25 ఉంది. కానీ మనం 24 లాక్ అబోవ్ ఉన్న ఇన్‌కమ్ మీద ఎంత కలెక్ట్ చేయాలి? 30% కలెక్ట్ చేయాలి. సో, 51,25,000 మైనస్ 24 లాక్ ఎంత అవుతది? ఒక్కసారి చెప్పండి అది? 27,25,000 సో, దీని మీద వి విల్ చార్జ్ 30%. అవునా? 27,25,000 ఇంటూ 30% ఎంతొచ్చింది నాకు? 8,17,500 వచ్చింది. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఈ 2 కలపాలా వద్దా? కలపాలి. అదర్‌వైజ్ మీరు 24 లాక్ మీద టాక్స్ వదిలేసినట్టు. కదా! సో, నీ బేసిక్ టాక్స్ ఏంట్రా అంటే నువ్వేం చెప్తావు? సార్ మై బేసిక్ టాక్స్ ఈస్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది. ఎంత? 11,17,500 దీనితో అయిపోయిందా? చాలా మంది ఏం చేస్తారంటే టాక్స్ కాలిక్యులేట్ చేసినాం. అయిపోయిందంటారు. కానీ టాక్స్ కంప్యూటేషన్‌లో దేర్ ఆర్ రూల్స్. ఫస్ట్ నువ్వు బేసిక్ టాక్స్ కాలిక్యులేట్ చేయాలి. ఆ బేసిక్ టాక్స్ కూడా జనరల్ ఇన్‌కమ్, స్పెషల్ ఇన్‌కమ్ మీద ఏ రేట్స్ అయితే అప్లికబుల్ ఉంటాయో, ఆ రేట్స్ అప్లికబుల్ రేట్స్ ఏసి బేసిక్ టాక్స్ కాలిక్యులేట్ చేయాలి. అది అయిపోంగానే అయిపోదు. నువ్వు సర్చార్జ్ ఏమన్నా అప్లికబుల్ అయితదా చూసుకోవాలి. సార్ సర్చార్జ్ నాకెట్లా తెలుస్తది అనంటే, ఇఫ్ హి ఈస్ చూసింగ్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ and he is an individual HUF, AOP, BOI, AJP and his total income is more than 50 lakhs, he will be attracted to surcharge. అంతే కదా! అప్ టు 50 లాక్స్ నో సర్చార్జ్ కదా! సో, వీడి ఇన్‌కమ్ ఎంతుంది? 51,25,000 ఉంది. అంటే వీడికి సర్చార్జ్ వస్తది కదా! సర్చార్జ్ వస్తది. ఏ రేట్‌లో తీసుకోవాలి. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, సార్ 50 లాక్స్ నుంచి 1,00,00,000 మధ్య నుండి 10% తీసుకోవాలి. ఇప్పుడు ఈ 10% ఇన్‌కమ్ మీద ఏస్తారా ఏంటి కొంపదీసిపోయి? తప్పు. ఆబ్వియస్‌లీ ఇది ఏదైతే టాక్స్ ఉందో అందుకని ఇక్కడ ఏం రాసిన ప్లస్ సర్చార్జ్ అని రాసి 11,17,500 ఇంటూ 10% ఈ కాలిక్యులేషన్ మీరు ఖచ్చితంగా షో చేయాలక్కడ. ఈ బేసిక్ టాక్స్‌లో ఇందాక మనం ఎట్లయితే బ్రాకెట్‌లో ఓపెన్ చేసి కాలిక్యులేషన్ చేస్తాం. సీ ఎవ్రీథింగ్. నువ్వు నీ కాలిక్యులేటర్ కొట్టినావా? దట్ షుడ్ బి ఆన్ ది పేపర్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అర్థమైందా? నువ్వు అస్యూమ్ చేసుకోవడానికి లేదు. అక్కడ రాయాలి. అప్ టు 24 లాక్స్ రాసావా? ఏం రాసావు సింపుల్‌గా అప్ టు 24 లాక్స్ 33 లాక్స్ అని రాయి. ప్లస్ 24 లాక్స్ ఈ మధ్యలో డిఫరెన్స్ ఇంటూ 30% అని రాసి అట్‌లీస్ట్ షో సమ్ కాలిక్యులేషన్ దేర్ ఇన్ ద బ్రాకెట్. వాడికి బేసిక్ టాక్స్ ఇంతయింది. అది కూడా రైటే. బట్ ఇఫ్ యూ షో కాలిక్యులేషన్స్ ఇట్ విల్ బి మోర్ హెల్ప్‌ఫుల్ ఫర్ ది పర్టిక్యులర్ ఎగ్జామినర్. వాడిని అరే! ఓకే. వీడు కాలిక్యులేషన్ బాగా చేసిండు. ఇప్పుడు ఈడ టాక్స్ సమ్‌టైమ్స్ ఏమైతది తెలుసా? నువ్వు ఈడ 11,75,000 సంథింగ్ అది. 70,500 ఇంటూ 10% నువ్వు రాసినావు. కానీ అమౌంట్ సరిగ్గా రాయలేదు ఆడ. సమ్‌టైమ్స్ మే బి సమ్ విల్ సి. అందుకని ఇంకొకసారి ఏమైతదో తెలుసా? ఈడ రాసి కొడితే ఇంకొకసారి మనకి విల్ బి డబుల్ కన్ఫర్మేషన్ వస్తది. అందుకంటే ఎంతొస్తది? 1,17,000 సారీ 1,17,500 అంతేనా? 50 రావాలి కదా! 750 111,750 ఈస్ అవర్ సర్చార్జ్. ఈ 2 యాడ్ చేసుకొని అవర్ టాక్స్ పోర్షన్ వస్తది. సో, దీని తర్వాత ఏంటని చూద్దాం. దేర్ ఇస్ ఎ డిస్కషన్. దీని తర్వాత ఇంకా కొంచెం ఉంటాయి. కానీ అప్ టు థిస్ ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏం చెప్తున్నాడు? చలో క్వెషన్ డీటెయిల్‌గా చదువుదాము. వీడేమంటున్నాడు? అరే బాబు! మిస్టర్ అగర్వాల్ అనే వాడికి 40 ఇయర్స్ ఏజ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి ఏం కావాలి? బోత్ టాక్స్ రెజిమ్స్ కావాలంట. అంటే బోత్ టాక్స్ రెజిమ్‌లో వాడి టాక్స్ లయబిలిటీ కాలిక్యులేట్ చేసి వి నీడ్ టు బెనిఫిషియరీగా చెప్పాలి. సో, యాస్ ఆఫ్ నౌ మనకి డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ వరకే తెలుసు కదా సర్చార్జ్.
అక్కడ వరకు క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. తర్వాత చూద్దాం నెక్స్ట్. ఇక్కడ ఏమంటున్నాడు? సార్ హి హాస్ ఎ టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ 6,50,00,000. ఫస్ట్ ఈడు ఏ దాంట్లో పడతాడు? డైరెక్ట్ లాస్ట్ దాంట్లో పడతాడు. నౌ 2,00,00,000 అబోవ్ ఉండంగానే మనం ఏం చేయాలి? బైఫర్కేట్ చేయాలి. బైఫర్కేట్ ఎట్లా చేస్తాం? జనరల్ ఇన్‌కమ్ ఎంత? లైక్ అదర్ ఇన్‌కమ్ ఎంత? స్పెషల్ ఇన్‌కమ్ ఎంత? అవునా? సో, ఫస్ట్ మనం ఏం చూద్దాం? స్పెషల్ ఇన్‌కమ్ కోసం వెతుకుదాం. మనకు తెలుసా స్పెషల్ ఇన్‌కమ్స్ ఏంటో? డివిడెండ్ ఇది స్పెషల్ ఇన్‌కమే. క్యాపిటల్ గెయిన్స్ అండర్ 3 సెక్షన్స్ స్పెషల్ ఇన్‌కమ్. ఈ 4 కదా స్పెషల్ ఇన్‌కమ్ మనం రాసుకున్నయి. అవి ఉన్నాయా లేవా చెక్ చేద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు? హి కంప్రైజింగ్ ఆఫ్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112 అంటున్నాడు. అంటే ఎంత ఉన్నాయి? 55,00,000 పక్కకెట్టు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ 111 అంట 65,00,000 పక్కకెట్టు. అండ్ అదర్ ఇన్‌కమ్ 5,30,00,000 అంటే ఏంది? 55 + 65 ఎంత? 1,20,00,000 హే! 1,20,00,000 సో, అది 1,20,00,000 ఇది 5,30,00,000 ఇది ఏ కేస్‌లోకొస్తుంది? ఫస్టు సీడీ 2 రాపిచ్చాం కదా మనం. సీడీ 2 అనుకున్నాం కదా! ఏమనుకున్నాం? ఫస్ట్ టోటల్ ఇన్‌కమ్ ఎక్స్‌క్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ ఎంత చెప్పు ఫస్ట్ అడగ? గ్రేటర్ థాన్ 2 క్రోర్స్. అర్థమైందా? అర్థం కాలేదా? ఇందాక రాసుకున్న దాంట్లో టోటల్ ఇన్‌కమ్ ఇంక్లూడింగ్ తర్వాత టోటల్ ఇన్‌కమ్ ఎక్స్‌క్లూడింగ్ అని. టోటల్ ఇన్‌కమ్ ఎక్స్‌క్లూడింగ్ ఇప్పుడు బైఫర్కేట్ చేసినావు కదా నువ్వైతే. వాట్ ఈస్ స్పెషల్ ఇన్‌కమ్ చెప్పు నాకిందులో? వాట్ ఈస్ స్పెషల్ ఇన్‌కమ్ ఇందులో? స్పెషల్ ఇన్‌కమ్ ఏంటి? 65,00,000 ప్లస్ 55,00,000. 1,20,00,000 is my special income. What is your general or other income? 5,30,00,000 ఆడిచ్చిండు కదా! 2 కలిపితే ఎంత రావాలి? 6,50,00,000 రావాలి. ఎందుకు 6,50,00,000 రావాలి? ఆడు ఆల్రెడీ ఇచ్చిండు కదా టోటల్ ఇన్‌కమ్ అని. సో, ఫస్ట్ క్వెషన్ మన ఈ కాన్సెప్ట్‌లో ఏడ పడుతుందది. చూడు అదెక్కడుందది? సి ఆర్ డి అది? సి ఏం చెప్తుంది ఒకసారి చదవండి. ఇఫ్ టోటల్ ఇన్‌కమ్ ఎక్స్‌క్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ మోర్ థాన్ 2 క్రోర్స్. కిందిదేంటి? ఇఫ్ టోటల్ ఇన్‌కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ మోర్ థాన్ 2 క్రోర్స్. ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ మోర్ థాన్ 2 క్రోర్స్ ఉందా? ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ మోర్ థాన్ 2 క్రోర్స్ ఉందా? ఉంది. ఈస్ ఇట్ కవర్డ్ అండర్ సి? సి ఏం చెప్తుంది? ఇఫ్ మోర్ థాన్ 2 క్రోర్స్ ఎక్స్‌క్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ యువర్ ఇన్‌కమ్ ఈస్ మోర్ థాన్ 2 క్రోర్స్ యూ విల్ బి చార్జ్డ్ 25% సర్చార్జ్. అండ్ స్పెషల్ ఇన్‌కమ్ మీద 15%. ఈ కేస్ మీకు అర్థం కాదు అంత ఈజీగా నేను మళ్ళీ చెప్తాను చూడండి. వాడేం చెప్తున్నాడంటే ఫస్ట్ కేస్‌లో ఇది మోర్ థాన్ 2 క్రోర్స్ కావచ్చు. ఎందుకు మోర్ థాన్ 2 క్రోర్స్ అట్లా చెక్ చేయాలి? ఆబ్వియస్‌గా 2 క్రోర్స్ లోపు ఉంటే అందరికి 15% వాట్ థింక్ యాస్ ఫండ్ ఇస్ నో ఇబ్బంది. బట్ టోటల్ ఇన్‌కమ్ కన్నా ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ మోర్ థాన్ 2 క్రోర్స్ ఉంటే ఇక్కడ మనం ఏం చెక్ చేసుకోవాలి? వాట్ ఈస్ టోటల్ ఇన్‌కమ్ ఎక్స్క్లూడింగ్ టోటల్ ఇన్‌కమ్ ఎక్స్క్లూడింగ్ స్పెషల్ ఇన్‌కమ్ ఎంత? ఇలాగ 5 crores, 30 crores, which is nothing but it is more than 2 crores. So, అప్పుడు what is your surcharge అంటే? It is 25% on the 5%. It is 15% on the 120. ఇది అర్థం మళ్ళీ చెప్పు. ఏమనుకో? What is your total income? 6 crores 50 crores. It is fine. 6 crores 50,000 తర్వాత నువ్వేం చేయాలి? యూ నీడ్ టు బైఫర్కేట్. బైఫర్కేట్ చేసినప్పుడు ఏం చేయాలి? బైఫర్కేట్ చేసినప్పుడు యూ నీడ్ టు సీ వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్‌కమ్, వాట్ ఈస్ ద అదర్ ఇన్‌కమ్. సార్ నేను చూసాను. నాకు అర్థమైంది ఏందంటే స్పెషల్ ఇన్‌కమ్ ఈస్ 1,20,00,000 అదర్ ఇన్‌కమ్ ఈస్ 5,30,00,000. సో, ఇది ఏ కేస్‌లోకొస్తది? ఇది టోటల్ ఇన్‌కమ్ మోర్ థాన్ 2 క్రోర్సే కదా! సార్ మోర్ థాన్ 2 క్రోర్సే కదా! ఫస్ట్ మోర్ థాన్ 2 క్రోర్స్ కాబట్టి 15% కన్నా ఎక్కువనే. నౌ వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్‌కమ్? వాట్ ఈస్ ద అదర్ ఇన్‌కమ్? ఇఫ్ అదర్ ఇన్‌కమ్ ఈస్ మోర్ థాన్ 2 క్రోర్స్ దీని మీద ఐ విల్ చార్జ్ 25%. దీని మీద ఐ విల్ చార్జ్ 15%. లెట్స్ సే లెట్స్ రివర్స్ దిస్. లెట్స్ రివర్స్ దిస్. లైక్ వాడేమంటాడు? అదే మంత్లీ స్పెషల్ ఇన్‌కమ్ పేరు 120 దీని స్పెషల్ ఇన్‌కమ్ పేరు 120 అదర్ ఇన్‌కమ్ పేరు 120 ఇది ఉద్దేశంకొస్తుంది. ఫస్ట్ పేమెంట్ ఇవ్వండి. ఈజీ అదర్ మైనస్ సి. సి ఏమవుతుంది? అదర్ ఇన్‌కమ్ రాసుకో. ఇది 1,20,00,000 అండి. కాబట్టి ఇక్కడే ఉంది టోటల్ అంటే మళ్ళీ చెప్తాను. ఇందాక కేసు రివర్స్ చేస్తే స్పెషల్ ఇన్‌కమ్ ఏమో 5,30,00,000 అట. ఫైనా? జనరల్ ఆర్ అదర్ ఇన్‌కమ్ ఏమో
1,20,00,000 అంట. ఈ 2 కలుపుకొని ఎంత అవుతుంది? 6.5 క్రోర్స్ విచ్ ఈస్ మోర్ థాన్ 2 క్రోర్సే కదా! సో, కేసు 2 క్రోర్స్ దాటంగానే వి నీడ్ టు సెగ్రిగేట్. ఈస్ ఇట్ మోర్ థాన్ 2 క్రోర్సే ఉంది. బట్ అదర్ ఇన్‌కమ్ ఏమన్నా 2 క్రోర్స్ కంటే ఎక్కువుందా? లేదు. దెన్ చార్జ్ 15% ఆన్ దిస్. ఇది అర్థం కావాలి. ఎందుకంటే ఆప్షనల్ టాక్స్ రెజ్యూమ్‌లో దేర్ ఆర్ 2 ఆప్షన్స్ అట్లా. కవర్డ్ అండర్ ఇందాక సి అన్నావా? ఇందాక సి, డి అంటాం ఇప్పుడు. దానికుంది. లాజిక్ ఉంది. అందుకనే నేను 2, 3 సార్లు చెప్తున్నా ఇది. ఇది మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు నేనొక క్వెషన్ ఏస్తా. దాని మీద టాక్స్ ఎంతుందో చెప్పండి. చెప్పండి. సార్ వాటి మీద టాక్స్ పర్సెంటేజ్ మా దగ్గర అంటే దీని మీద 20 ఏసుకోండి. దాని మీద 12.5 ఏస్తాం. రఫ్‌గా. చెప్తాను. ఏమిచ్చాడు స్పెషల్ ఇన్‌కమ్స్? 111 ఏ కింద ఎంతుంది? 65 లాక్సా? దీని మీద 20% ఏసుకోండి. 112 ఏ నాది 55 లాక్సా? దీని మీద 12.5 ఏసుకోండి. టాక్స్ రేట్స్ అవి. యాస్ ఆఫ్ నౌ అనుకోండి జస్ట్. అదర్ ఇన్‌కమ్ ఎంతుంది? 5,30,00,000 అంతేనా? దీని మీద టాక్స్ రేట్ ఎంత ఆబ్వియస్‌గా మీకు తెలుసు కదా! డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్‌లో ఎంతనో. ఇప్పుడు యూ ట్రై టు కాలిక్యులేట్ ది బేసిక్ టాక్స్ ప్లస్ సర్చార్జ్ చూద్దాం. ఎంత వరకు మనం చేయగలుగుతాం. అర్థమైంది. కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా! లెట్స్ ట్రై. 30% కాదురా బాబు 20%. 55 లాక్స్ ఇంటూ 12.5% ఎంతొస్తుంది? ఇది 13 లాక్స్ అంతేనా ఎగ్జాక్ట్‌గా? ఇది సో, ఇవన్నీ కలుపుకొని మై బేసిక్ టాక్స్ వస్తుంది. అవునా? సో, వాట్ ఈస్ మై బేసిక్ టాక్స్? 1,54,80,000 ప్లస్ 13 లాక్స్ ప్లస్ 687,500 అంతేనా? నాకు 1,74,67,900 వచ్చినాయి. నౌ నేనేమంటున్నా 1,74,67,500 దీంట్లో నుంచి యూ నీడ్ టు పే సర్చార్జ్. వై ఐ షుడ్ పే సర్చార్జ్? బికాస్ యువర్ ఇన్‌కమ్ ఆ సర్చార్జ్ లిమిట్స్ కంటే ఎక్కువ ఉంది. సో, అది 50 లాక్స్ 1 క్రోర్ మధ్యలోనే 1 క్రోర్ 2 క్రోర్ మధ్య ఉందా? 2 క్రోర్స్ అబోవ్ ఉన్నది. వెనెవర్ 2 క్రోర్ అబోవ్ అయితే మనం ఏం చేయాలి? వి నీడ్ టు బైఫర్కేట్. అదర్ ఇన్‌కమ్ ఎంత? స్పెషల్ ఇన్‌కమ్ ఎంత? అదర్ ఇన్‌కమ్ మీద టాక్స్ రేట్ ఎంత? ఇది. స్పెషల్ ఇన్‌కమ్ మీద టాక్స్ ఎంత పడతది? ఇది. నౌ టెల్ మీ ఈజ్ అదర్ ఇన్‌కమ్ 2 క్రోర్స్ కంటే ఎక్కువుందా? తక్కువుందా? ఇందాక నేను కౌంట్ చేసినాను. 2 క్రోర్స్ కంటే ఎక్కువ ఉంది కదా! సో, దీనికి కవర్డ్ అండర్ సి బతికేసాం. సో, ఇక్కడ దీని మీద 25% పడతది. ఈ రెండిటి మీద కలిపి 15% పడతది. అంతేనా? అర్థమైందా? సో, నౌ ఏం చేస్తున్నా నేనిప్పుడు? యాడ్ సర్చార్జ్. యాడ్ సర్చార్జ్ అని చేసి కింద బ్రాకెట్‌లో ఏస్తా. జనరల్ ఇన్‌కమ్ టాక్స్ ఎంత? 1,54,80,000 ఇంటూ 25%. మళ్ళా స్పెషల్ ఇన్‌కమ్ టాక్స్ ఎంత? 65 ప్లస్ టాక్స్ క్యాలిక్యులేట్ చేయాలా. ఈ 2 యాడ్ చేయాలా. 13,00,000 ప్లస్ 6 క్రోర్స్ ఏంటంటే 19,87,500 19,87,500 ఇంటూ 15%. నౌ యూ అండర్‌స్టాండ్ దిస్? ఈ 2 కలుపుకొని ఇట్ విల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ సర్చార్జ్. ఈ అమౌంట్ ప్లస్ ఈ అమౌంట్ ఇట్ విల్ బి యువర్ టాక్స్ లయబిలిటీ. ఇంకా కింద చాలా ఉంటాయి. అది అయిపోయిన తర్వాత. ఇక్కడ వరకి ఆర్‌బి క్లియర్. నౌ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ స్పెషల్ ఇన్‌కమ్, అదర్ ఇన్‌కమ్ రివర్స్ అయితే. అంటే 5,30,00,000లో 3 క్రోర్స్ ఏమో ఇది. 2,30,00,000 ఏమో ఇది. అండ్ 1,20,00,000 ఏమో అదర్ ఇన్‌కమ్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద టాక్స్ రేట్? సో, ఇక్కడ 50% అంట. అయితే ఎందుకు చేయాలి మనం 50% అనాలంటే అదర్ ఇన్‌కమ్ 2 క్రోర్స్ మనకి తక్కువ కదా! సో, ఇట్ ఈస్ గివింగ్ 1 క్రోర్ టు 2 క్రోర్. టోటల్ ఇన్‌కమ్ 3 క్రోర్స్ కంటే ఎక్కువ ఉంది. కానీ అదర్ ఇన్‌కమ్ ఈస్ లెస్ థాన్ 2 క్రోర్స్. అలాగే total income is greater than 2 crores. Other income is less than 2 crores. So 15%. Total income is greater than 2 crores. So other income is also greater than 2 crores. So 50%, 50%. Clear? ఇలా ఉంది clear? Done. చలో ఈ నోట్స్ రాసుకోండి. ఈ నోట్స్ రాసుకున్న తర్వాత ప్రాబ్లమ్ రాసుకుందాం. ఓకేనా?
ఇక్కడ నుంచి రాసుకోండి. సర్చార్జ్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. నోట్స్ రాసుకోండి. డీటెయిల్‌గా రాసుకోండి. అక్కడ చిన్న మిస్టేక్ కూడా ఉంది. నేను ఏదైతే రాసానో అది రాసుకోండి. మనం ఇది అయిపోయినాక ఏం చేయాలి? మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు యూ విల్ బి హ్యావింగ్ షార్ట్ నోట్స్. నేను చెప్పినా కదా! ప్లాన్ చేసుకోండి. ఎట్లా చేస్తారో. ఈ చాప్టర్ బై చాప్టర్ అన్ని నాలుగు బై ద టైమ్ ఆఫ్ పీజీపీపీ మీరు జెమ్ అయిపోయి ఉండాలి షార్ట్ నోట్స్ రాయడం వల్ల. చెప్తున్నాను ఎగ్జామ్ ఎట్లా రాయాలంటే అసలు ట్యాక్స్ ఎగ్జామ్ ఒక్కొక్క ఎట్లుంటుందంటే ట్యాక్స్ పేపర్ పిచ్చి రాజారు. అక్కడ నింపైనా ఉంటాం కదా! ఇది వచ్చిన రాదు. 5 పాయింట్లు ఉంటే 2 పాయింట్లు ఏంటి? 3 పాయింట్లు ఏంటి? సమ్‌టైమ్స్ పేపర్ అనేది మిస్టీరియస్ ఏముంటది కాదు. ఇట్స్ ట్రూ. కానీ మన ఫ్యాకల్టీని బట్టి కూడా ఉంటది ఒక్కొక్కసారి. మన ఫ్యాకల్టీ కనుక ఆడుతూ పాడుతూ లేపేసారనుకో ప్రొవిజన్స్ ఇట్ ఈస్ ఫైన్. నేను కూడా ఎగ్జామ్ కూడా ఆడుతూ పాడుతూ లేపేయొచ్చు. అట్లా కాకుండా సీరియస్‌గా ఫ్యాకల్టీ నాలాగా టీచింగ్ చేస్తున్నాను అనుకోండి. నేను కూడా సీరియస్‌గా ఎగ్జామ్ రాయొచ్చు. బట్ బిహైండ్ లాజిక్ మీకు అర్థమైతే ఎనీ ప్రొవిజన్ ఎనీ సబ్జెక్ట్ రాసేయొచ్చు. కాకపోతే అంటే వాళ్ళు అంతేగాని కొంచెం. సో ఇది దాని తర్వాత ఇది దాని తర్వాత సి, డి. ఈ ఎగ్జాంపుల్ రాసిన తర్వాత total income is greater than 2 crores, but other income is less than 2 crores because of the చెత్త. సో మనం ఒక చిన్న అసైన్మెంట్ ఇక్కడ రాసింది కదా క్లియర్ కదా. క్వశ్చన్ నెంబర్ ఎంత అది 3. క్వశ్చన్ నెంబర్ 3 సారీ క్వశ్చన్ నెంబర్ 4. లెట్స్ సే క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్తే ఇక్కడ ఆన్సర్ రాసుకోండి. క్వశ్చన్ ఆన్సర్ నెంబర్ 4 లాగా ఏమంటాడు ఫస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ బేసిక్ ట్యాక్స్ అంతే కదా. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టాలి కంప్యూటేషన్ ఆఫ్ సార్ సర్చార్జ్ కూడా ట్యాక్స్ లయబిలిటీనా అంటే ఇట్ ఈస్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అయినప్పుడు ఇట్ ఈస్ ఆల్సో ట్యాక్స్ లయబిలిటీ. సో కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ కే ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2026-27 under default tax regime. Is it fine? Now basic tax ఎంత దానికి నేనేం చేస్తా 5 crores 30 lakhs కదా అదర్ ఇన్కమ్ అవునా. ఎట్లా వస్తుంది ట్యాక్స్ 3 lakhs ప్లస్ ఎంత 1 crore. సో బేసిక్ ట్యాక్స్ లో వన్ ఆఫ్ ది ట్యాక్స్ పోర్షన్ 1,57 lakhs. 1 crore 57 lakhs ఎందాక వచ్చింది పక్కా. క్లియర్. తర్వాత స్పెషల్ ఇన్కమ్ 65 lakhs into 20% అది ఇక్కడికి వస్తుంది 13 lakhs. 55 lakhs into 12.5% ఎంత 8 lakh 6,87,500. ఇవన్నీ కలుపుకొని ట్యాక్స్ లయబిలిటీ 1 crore 76 1 crore 76,000 76 lakh 87,500.
కాదా? క్లియరా? శివ ఎటు పోయినావు ఈరోజు? మర్చిపోతాను, మీ అందరికి డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయో ఒకసారి నోటిఫై చేయండి. దీని తర్వాత ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ సర్చార్జ్. ఇవన్నీ రాసుకుని కూర్చోవద్దు. ఫిక్స్ టోటల్ ఇన్కమ్ ఈస్ గ్రేటర్ దాన్ ఇప్పుడు వానికి ఎంత ఉంది? నీకోసం అదంతా. ఆడేం చేయాలి డైరెక్ట్ ట్యాక్స్ అమౌంట్ ఎంత? 1,57,80,000 into 25% plus 19,87,500 into 15% వేసి డైరెక్ట్ అమౌంట్ ఎంత? 70,000. అరే 40 lakhs 41,68 and 25 అంతేనా? సో మొత్తం కలిపితే now you will go to default tax regime, so you will go to optional tax regime. అక్కడ సర్చార్జ్ ప్లస్ ట్యాక్స్ ఎంతనో కనుక్కొని ఈ అమౌంట్ తీసుకొస్తావు. నా రెండు కంపేర్ చేసి విచ్ ఎవర్ ఇస్ బెనిఫిషియల్ యూ విల్ గో టు దాట్. క్లియరా? నో నో నో. ఇంతవరకు ఓకేనా? ఇంతవరకు ఓకేనా? తప్ప ఎక్కడ మొత్తం పోతుంది అట్లయితే ఒకసారి చూసుకోండి మళ్ళా. 1,51 lakh. ఇదే 1,51 lakh. అప్పుడు ఆడేమొస్తుంది 1 crore. అచ్చా ఓకే. ఈడ 1,54 lakh. క్లారిటీ చెక్ చేసుకోండి, కరెక్టేనా? చెప్పు ట్యాక్స్ లెవెల్ ఎంత? ఎవరు 57 రాసింది అక్కడ. 1,74,67,500. ఇది 1,54,80,000 into 25% plus memory plus 19,87,500 into 15% memory plus memory recall 4,16,000. See 41,68,125. కరెక్టే కదా? 41,68,125. It comes to one figure plus 174, 67,500. It will coming 1,2,16,35,625. Is it correct? ఇదివరకు ఓకేనా? నౌ విల్ గో టు ఆప్షన్ ట్యాక్స్ రిజిమ్. అక్కడ ఎంత విత్ సర్చార్జ్ ఎంత ట్యాక్స్ ఎంత వస్తుందో చూస్తాం. అదే 3 crores వచ్చింది అనుకో, మనం ఏం చూస్ చేసుకుంటాం? అది ట్యాక్స్ 2,16,000. అందులో 3 crores చేంజ్ వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం? సైలెంట్ గా డిఫాల్ట్ వెళ్తాం. సో ఇప్పుడు ఏం కాదు, ఆప్షనల్ ట్యాక్స్ రిజిమ్ చెక్ చేద్దాం. ఆప్షనల్ ట్యాక్స్ రిజిమ్ లో అంతా సేమే. మారేది ఎక్కడ అంటే 2 crores ఉందా, ఆ 2 crores సేమ్. 2 crores నుంచి 5 crores ఒక లిమిట్. ఇందాక 25% ఉందా డిఫాల్ట్. ఇందాక ఎంత ఉంది? మాక్సిమం సర్చార్జ్ ఎంత ఉంది? 25. అది ఎప్పుడు? whenever your income crosses 2 crores. But ఇందులో ఎట్లా ఉంటుంది? If your income is 2 crores to 5 crores, it is 2 crores. If your income is increased to above 5 crores, like 5 crores అనుకుంటే 25%. Above 5 crores ఉంటే you will be charged 37%. Surcharge. 37% ఏంటి? It is a tax on tax. Now, your income is more than 5 crores, but it is not covered under 3 or 4. అర్థమైంది చెప్పింది? ఇందాక సి ఒకటే తీసుకున్నాం, సి ప్లస్ బి తీసుకోవాలి. ఎట్లా? సరే ఇఫ్ యువర్ ఇన్కమ్ ఈస్ ఏం స్పెషల్ ఇన్కమ్ లేదు,
సబ్చార్జ్ ఎంత డైరెక్ట్‌గా 37% ఇది ఆప్షనల్. సో వి ఆర్ ఇన్ ద ఆప్షనల్ నౌ. ఫస్ట్ ఆప్షనల్‌లో 7 క్రోర్స్ ఉంది ఇన్‌కమ్. ఆ 7 క్రోర్స్‌లో మొత్తం గూడా అదర్ ఇన్‌కమే. ఇప్పుడు సర్చార్జ్ ఎంత యాస్ పర్ ఓటీఆర్. 37% ఆన్ ది టాక్స్ అమౌంట్ క్లియర్. నౌ వీడేమంటున్నాడంటే 7 క్రోర్స్ ఉంది ఇన్‌కమ్. అందులో స్పెషల్ ఇన్‌కమ్ ఉంది. అదర్ ఇన్‌కమ్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ 3 అంటే లైక్ 2 క్రోర్స్ టు 5 క్రోర్స్ అప్పుడేం చేస్తావు నువ్వు? యూ విల్ చార్జ్ 25% ఆన్ ది అదర్ ఇన్‌కమ్, 15% ఆన్ ది స్పెషల్ ఇన్‌కమ్. బాగుంది. దాంట్లో తప్పేముంది? అట్లా కాకుండా ఇఫ్ యూ ఆర్ కవర్డ్ అండర్ 4 లైక్ 5 క్రోర్స్ కంటే అబోవ్ టోటల్ 7 క్రోర్స్ అందులో 6 క్రోర్స్ ఈస్ యువర్ అదర్ ఇన్‌కమ్. 1 క్రోర్ ఈస్ యువర్ స్పెషల్ ఇన్‌కమ్. అప్పుడు 6 క్రోర్స్ ఉన్న దాని మీద ఎంత కలెక్ట్ చేస్తావు? కలెక్ట్ 37%. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను చూడండి. స్లాబ్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్లాబ్స్ కావాలి. స్లాబ్స్ ఏమంటున్నాడు? అరే బాబు! యూ ఆర్ అప్ టు 50 లాక్స్ నో సర్చార్జ్. 50 లాక్స్ నుంచి 1 క్రోర్ 10% సేమ్. సార్ 1 క్రోర్స్ టు 2 క్రోర్ 15% సేమ్. మారిందేంటి? 2 క్రోర్స్ టు 5 క్రోర్స్ ఉంటే 25%, 5 క్రోర్స్ కంటే అబోవ్ ఉంటే 37%. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? ఈ 2 ఎక్స్‌క్లూడింగ్. If your income is including more than 2 and more than 4, but you are not covered under these, then you will be charged 50. ఇందాక కేసే. If you are covered under this అనుకో, ఇందాక ఏం చార్జ్ చేసినా 25% చార్జ్ చేయలేదా? Or if you are covered under this అనుకో, you are charged 37%. You are not covered under this one. CB ఏమొస్తది? A, B, C, D, E. D, Eలో నువ్వు కవర్ కాలేదో స్టిల్ నువ్వు ఇన్‌కమ్ అనేది తక్కువ ఉంది. దెన్ యూ విల్ బి 15% కదా! అంటే నథింగ్ బట్ ఏంటి? 2 క్రోర్స్ కంటే తక్కువ ఉంటది కదమ్మా! అదర్ ఇన్‌కమ్ 2 క్రోర్స్ కంటే తక్కువ ఉంటది. 2 క్రోర్స్ కంటే తక్కువ లేదు. 5 క్రోర్స్ కంటే తక్కువ ఉంది. 25%. 5 క్రోర్స్ కంటే ఎక్కువ ఉంది. 37%. మిగతా వాటి మీద ఆబ్వియస్‌గా ఎంత? 15% కదా! ఇది మీకు అర్థం కాలేదు. ఆబ్వియస్‌గా. ఎందుకంటే టక్కున మళ్ళా మార్చినాం కదా అనిపిస్తుంది. ఏమంటున్నా? నీ ఇన్‌కమ్ ఈస్ లెట్స్ సే 6 క్రోర్స్. 6 క్రోర్స్. 6 క్రోర్స్ అంటే డైరెక్ట్‌గా నువ్వు సర్చార్జ్ ఏం చేస్తావు? 37% చేస్తావు. జనరల్‌గా అయితే. మనం ఏం చేయాలి? స్పెషల్ ఇన్‌కమ్ ఎంత? అదర్ ఇన్‌కమ్ ఎంత? సార్ స్పెషల్ ఇన్‌కమ్ 1 క్రోర్ సార్. అదర్ ఇన్‌కమ్ 5 క్రోర్స్ సార్. లైక్ 5 క్రోర్స్ అబౌవ్ అనుకుందాం. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇట్ విల్ బి కవర్డ్ అండర్ దిస్ కదా! అప్ టు 5 క్రోర్స్. సో దీని మీద యూ విల్ చార్జ్ 25%. దీని మీద యూ విల్ చార్జ్ 15%. అట్లా కాకుండా యువర్ టోటల్ ఇన్‌కమ్ ఈస్ 6 క్రోర్స్ ఓన్లీ. రైట్? అదర్ ఇన్‌కమ్ ఏమో 1 క్రోర్ ఆర్ 2 క్రోర్స్. లెట్స్ సే 2 క్రోర్స్. స్పెషల్ ఇన్‌కమ్ ఏమో 4 క్రోర్స్. దెన్ 4 క్రోర్స్ మీద 15% ఇట్ ఈస్ ఫైన్. బట్ అదర్ మీద 37 తీసుకోవాలన్నా, 25 తీసుకోవాలన్నా, 15 తీసుకోవాలన్నా కేసు. వాడేమంటున్నాడు? అదర్ ఇన్‌కమ్ ఎంతుంది? 2 క్రోర్స్. ఈజ్ ఇట్ కవర్డ్ అండర్ 2-5? నో. గ్రేటర్ థాన్ 2, లెస్ థాన్ 5. కవర్ కాలేదు. 5 లోనో ఆబ్వియస్‌గా కవర్ కాలేదు. ఎక్కడ కవర్ అయింది? 1-2 మధ్యలో కవర్ అయింది. దాని మీద అప్పుడు ఏం చేస్తా నేను? 15% చార్జెస్. సమ్‌టైమ్స్ వస్తది చార్జింగ్ పైనుంచి కిందకన్నాను. అర్థమైంది? కేస్ అర్థమైందా? జస్ట్ ఒక్కసారి ఈ ప్రాబ్లమ్ రాసుకుంటే బెటర్ అని నేను ఏమో ఇది పనిచేస్తదిగా. ఈ ప్రాబ్లమ్‌కి ఆన్సర్ రాసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఆర్ ఎల్స్ ఇది కూడా రాసుకున్నాక రాసుకుంటారా? బెటర్ కదా! సో, ఇది రాసుకోండి ఫస్ట్. ఆప్షనల్ టాక్స్ రెజ్యూమ్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ రివైజ్ ఇందులో నుంచి పెన్ చార్జింగ్ పెడతాను సార్. అర్థమైంది కదా! నేను చెప్తాను మహాలక్ష్మి. ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ రాసుకోండి. ఏం కాదు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక్కసారి చూడండి. నా కోసం ఒక్కసారి. ఈ 3 ఏం మాట్లాడండి. If what total income excluding social income, 2 crores అంటేమో 5 crores కింద బిలో 20%. మరి మనకి ఇంక్లూడింగ్ వస్తది కదా! మరి ఎక్స్‌క్లూడింగ్ అంటే ఇంక్లూడింగ్ వచ్చినప్పుడు మీకు తెలియదు యాక్చువల్లీ. కానీ
Your income is greater than 2% of their. So my pay is not a lot. So everything is situation. So some people are normal. So everything. It's your emotion. You're not in minus. You will see it in mind. The person who gets one there is he gets to feel. What is your question? Say it's things the knowledge that in the three process system in the knowledge and in the knowledge express feel out in the knowledge famous right but see and just more than emotion history you can know what's better than emotion you can know what's it's especially not twenty. It is more than Robert Axel is not 15%. So eventually, only 120 lakhs is you. Other income, sweater income, income, total income 7 crores 50 lakhs. Under you other income 1 crore 20 lakhs. Your special income 6 crores 10 lakhs. ఇప్పుడు చాలా చింత చేయాల్సి నేను యాక్చువల్లీ ఎందుకు నేను వివరణ చెప్తున్నా అంటే నేను క్లియర్ చేస్తున్నాను టోటల్ ఇన్కమ్ 3,2 crores. What is my other income? Other income is 120. Even covered under this. No. Even covered under this. No. Then my surcharge is 15%. Let's say because total income is 4.30 lakhs. Okay. Until special income 2 crores. Other income 2 crores 30 lakhs. No. Income tax special income 2 crores and income the 4 crores 30 lakhs is more than 2 crores. Our income. But if it's coming at one, yes, because 2 crores 30 will be added the excluding special income and then 4 crores 30 minus 2 crores is 2 crores 7 lakhs. 2 crores 7 lakhs and 1 lakh crores. Yes. But 1 crore 2 crores later, 3 lakh 2 crores later, it is much. Until more than 2 crores later, income will draw you will be able to accordingly 1 crores later, exam you will be able to 15%. Simple. Another thing. కొంచెం తికమా ఉన్నారు బట్ ఒక్కసారి మీరు మళ్ళీ అంటే కట్టి కూడా వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ క్లాస్ బేసిక్ మీరే నేర్చుకుని ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ మీరు పేరు తీసుకుంటూ దాన్ని బాగా అబ్జర్వ్ ఓకే వాళ్ళే ఎప్పుడైనా ఆఫ్టర్ ఏదైతే దాన్ని దాన్ని నేనే చూసుకోవాలని చెప్పిన ఖచ్చితంగా క్లాస్ దయచేసి ఓకే సింపుల్ ఫార్ములా అంటే బట్ రెగ్యులర్కి మనకి నెంబర్స్ ఇంకా ఉంది నెంబర్ ఆఫ్ డేస్ మీద గొడవ నెంబర్ ఆఫ్ డేస్ మీద గొడవ స్టార్ట్ ఆ ముందు ఏమో నెంబర్ ఆఫ్ అమౌంట్ లిమిట్ మీద గొడవ ఎన్ని స్టార్ట్
కానీ లాస్ట్‌లో అర్థం కావాలి. ఏ వాటిలో బి ఒక 1 కావాలి కదా! సి ఒక 1 కావాలి కదా! కవర్ అయితే మరి థర్డ్ వన్ మిస్టేక్ తీసుకోవచ్చు కదా! ఈ రన్ అంటే ఆయన చార్జింగ్ వస్తాయి. అదర్‌వైజ్ నేను కన్సిస్టెన్సీ చార్జ్ చేయొచ్చు. కొంచెం 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 అన్న వేస్ట్ తినాలని బయకుంటే మళ్ళీ ఈజీ వెళ్ళిపోవచ్చు. తెలుసా? హ్మ్. సో, హ్మ్. చదువుకుంటూ రావాలంటే ఇంకా ఈజీగా చెప్తాం. యెస్. లేట్ లేట్ హ్మ్. I remember.
start the exam and results. Okay. Okay. So I got a question. So basics లో ఏదైతే మనం కవర్ చేస్తున్నాం విత్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ రావు మీకు ఆబ్వియస్ there is no problem on basics as of now. ఎందుకంటే ఇట్ ఇస్ ఫార్మ్ ఆఫ్ అనదర్ ఆన్సర్స్ ఆల్రెడీ యాజ్ లెవెల్ క్యాలిక్యులేషన్ వేరే ఆన్సర్స్ లో ఉంటుంది కాబట్టి ఇంకా బేసిక్స్ నుంచి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేసిన వాళ్ళు అంటారు నేను ఒక కలిసి లాగేస్తాను కాన్సెప్ట్ మార్క్స్ వెళ్ళిపోయి ఇంకో కాన్సెప్ట్ అది ఎంత అన్యాయమో మీకు తెలుస్తుంది ఇది రాజు కదా ఇంకా ఏంటంటే ఇప్పుడు నేను నా ఇన్కమ్ 10 crores అదర్ ఇన్కమ్ 3 crores స్పెషల్ ఇన్కమ్ 7 crores ఎంత ఖర్చు అంటే నా ఇన్కమ్ 10 crores అదర్ ఇన్కమ్ 3 crores స్పెషల్ ఇన్కమ్ 10 crores అదర్ ఇన్కమ్ 3 crores అండ్ OTM అండర్ OTM 2 to 5 మధ్యలో ఉంది కాబట్టి ఇట్ ఇస్ 25% ఉంది లెస్ దాన్ 50 lakhs రా 10 crores ఉంటుంది నా టోటల్ ఇన్కమ్ 10 crores 10 crores అంటే ఇప్పుడు 10 crores ఉంది అందులో నా స్పెషల్ ఇన్కమ్ చూడాలి కదా 10 crores 2 crores కూడా వెళ్ళి వెళ్ళాలి చూడడానికి ఇంకోటి కదా 10 crores సో 3 crores తీసుకొని other income 7 crores is still there so I will be charged 25% on the 3 crores tax other income tax percent income tax with 20 super ఇది 10% ఎందుకు రాదంటే 10% స్టాండర్డ్ ఏం మాట్లాడుతుంది యువత టోటల్ ఇన్కమ్ షుడ్ బి వాటిలో అంటే నా లాజిక్ ప్రకారం కంట్రోల్ లేదు 2% ఏదో ఉంది అయితే అదర్ ఇన్కమ్ చూసారు ఇంకా అదర్ ఇన్కమ్ 50 lakhs maybe 50 lakhs అంటే ఏమవుతుంది అదే ఇన్కమ్ 3 lakhs ఎక్స్పెరిమెంట్ ఎందుకు ఫైండ్ ఎక్విప్మెంట్ ఇన్కమ్ నాకు ఇలాంటి ఎందుకంటే పేపర్స్ చేయాలంటే ఈ టోటల్ ఇన్కమ్ మెయింటైన్ చేస్తున్న 50 రూపీస్ మనము విలువ ఉండాలి అదే నేను చెప్పేది ఏ ఏంటి ఏ వస్తుంది బి ఏంటి ఎవరికి ఉండలేదు APS స్పెషల్ ఈజ్ మైండ్ బట్ లెట్ దట్ 50 లెట్ 50 అప్పుడు కొంచెం సర్వీస్ నేను 2.5 only purpose to be అలానే స్పెషల్ గా ప్రొడ్యూస్ మీ అదే విధంగా ఇంగ్లీష్ నువ్వు ఏమన్నా ఇక్కడ ఈ సీన్ రాస్తాం ఎందుకు ఈ దీన్ని పెట్టడం ఇట్లాంటి వాళ్ళు ఎంత మంది కట్టుకున్నాం కదా అక్కడ నుంచి చెప్పండి నేనేమంటుంటే మీకు డబ్బులు 15% ఎందుకు తీసుకోవాలి 10% తీసుకోవచ్చా 10 ఛాన్సెస్ స్పెషల్ ఇన్కమ్ 2.1 ఉంది దాని ఇన్కమ్ 40 lakhs ఉండొచ్చు అక్కడ నేను 15% ఎందుకు తీసుకోవాలి సార్ 10% స్లాబ్ ఉంది కదా 10% స్లాబ్ రావాలంటే ఏం కావాలి ఫస్ట్ మీ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ ఇది కాబట్టి 15% ఇస్తే స్కేల్ మీ టోటల్ ఇన్కమ్ ఈజ్ వేరియన్స్ అప్పుడే ఇవన్నీ కావాల్సిన 10% పైగా ఈ రాష్ట్రాల్లో సో మల్టిపుల్ క్వశ్చన్స్ వీటిని ఇస్తున్నాను ఇదే ఇట్లా అదే ఇట్లా అటో ఏ దాంట్లో ఇంకొక మీనింగ్ అన్ని చూడాలి ఎక్కడైనా చూస్తున్నామా లేదా అప్పుడు కూపెట్కి వెళ్ళి అనేది ఫైన్ ఇది అయిపోయినాక ఆ ప్రాబ్లం నెంబర్ని దగ్గర రాసుకొని హోంవర్క్ పెట్టుకొని ఇలా అకౌంట్ ఉంటాయి
అదే నువ్వు ఆఫ్టర్ టైమ్స్ ఇంట్లో నువ్వు నువ్వు ఉండే కాదు ఇంకా కూర్చోలేదు పడిపోయిపోవా లాస్ట్ వాళ్ళు నమ్మకం ఇక ట్యాక్సెస్ ట్యాక్సెస్లో డైరెక్ట్ ట్యాక్స్లో ఏదన్నా పేగేట్స్ చేస్తా ట్యాక్స్లో ఆల్రెడీ ప్రాసెస్ ట్యాక్స్ already been going, we have been such a thing that's marginally better will start being after marginally being less. After waiting taxes of calculating the as also as museums. Marginally have a no question happens. What is your tax liability? If it is the income like that, in that 51 like 20 that after the original DTR, no, my tax liability 51 lakh 51 80 lakh, something 9 lakh 7 lakh, 10 lakh, something 7 lakh, 80 lakh change one case, the income 50 lakh 50 lakh tax 50 lakh tax saving. Just because the income 1,25,000 minimum, you are paying total 19 years. And ఎవరు 51 lakhs 25,000 సంపాదించాము అందరూ 50 lakhs లొకేట్ ఇవ్వాలి ఎందుకంటే దానికోసం అయితే మార్జినల్ మార్జినల్ రిలీఫ్ అంటే ఏదైతే మార్జినల్ అమౌంట్ వల్ల ట్యాక్స్ అనేది ఎక్కువైపోతుంది జస్ట్ బికాస్ సర్చార్జ్ వల్లనే కదా ఎక్కువైంది 60 ఎందుకు ఎక్కువైపోయింది సర్చార్జ్ ఉన్నారు కాబట్టి జస్ట్ ఆ లిమిట్ వల్ల మిస్ అయినాం కాబట్టి కొంచెం రిలీఫ్ ఇస్తుంది ఏం రిలీఫ్ అది నీ మార్జినల్ లెవెల్లో నీకు డిఫరెన్స్ ఉంది కాబట్టి నీ టోటల్ ఇన్కమ్ సర్చింగ్ కాబట్టి ఐ విల్ గివ్ యూ సమ్ రిలీఫ్ మార్జిన్ రిలీఫ్ అంట దాని ప్రకారం యూజ్ చేయాలని రేపుంటాను అది ఇది చాలా ఈజీ కన్ఫర్మ్ అది ఎప్పుడు అంటే క్యాలిక్యులేట్ యాక్షన్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ యాక్షన్ ಮಾಡ್ಬೋದು రియలైజ్ 1 lakh minus tax ನಾವು ಈಗ ఈ స్టెప్ అంటే దీని వస్తుంది స్టెప్ డాన్స్ చేస్తానంటే మధ్యలో డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం డాన్స్ ఎలా చేస్తారు పోయినసారి చూసిన మీ వీడియోలు ఉన్నాయి ఇంకా దగ్గర ఆ కింద ఎగిరింది రకరకాల డాన్స్ ఓకేనా ప్రాబ్లం తీసేస్తున్నది బుక్కులు మూయొద్దు నేను చెప్పలేదు బుక్కులు మూయమని ఇంకా ఉంది ఇది ఉంది కదా 4 and 5 ఒకసారి చూసుకొని ఒక దగ్గర రాసుకోండి స్ట్రెంత్ పూర్వం ఉన్న రాసుకుంటే స్పెషల్ రాసుకోండి రెండు ఒకటే కదా కాదా వావ్ డైరెక్ట్ 15% ఇన్వెస్ట్ అంతా రాసుకుంటుంది ఇన్కమ్ ట్రాన్స్ఫర్షన్ ట్యాక్స్ రేట్స్ 112 కి
వస్తుంది. 10% into 12 items. 112A 12 items tax rating. 111A 20 percentage. Okay. Just further ask me. We will know. यहाँ सेम रहेगा रजिस्ट्रेशन డిసెంబర్ ఎగ్జామ్ రాయడానికి అయినా జూలై ఎగ్జామ్కి లాస్ట్ వేసుకున్న డిసెంబర్ ఎగ్జామ్ రాశారు కాబట్టి వేసుకో బెస్ట్ 23,000 లాస్ట్ ఇయర్ 23,000 ఇంటూ 4,000 ఇంటూ 5% ఇంట్రెస్ట్ 23,000 4 సేఫ్ 4,000 సేఫ్ అవుతుంది కాలే 4,000 ఏమవుతుంది 23,000 ఏం చేస్తున్నారు ఇంటర్ రాష్ట్రంలో ఏదైనా ఫోటోలు జనాలు ఇస్తున్నారు లేకపోతే ఐడియా ఇప్పుడు వచ్చింది వాళ్ళు చూసిన తర్వాత వదిలేసాను గ్రూప్ లో పెడతాం నోట్స్ అయితే క్లియర్ కదా నేను పెడతాను కదా అందరూ పెడతాను మళ్ళీ మీరు ఎక్కడ తప్పు రాసుకోండి ఇట్లే కానీ ఎక్కడైనా 112కి 12.5%, 111A 20%. ఓకే